కూటమి సంవత్సర పాలన మీద అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే పైన బాగుండడం కాదు, కింద డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అది ఎమ్మెల్యేస్ కరప్షన్స్ కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి 164 మందిలో డెఫినెట్గా ఎంతమంది ఓడిపోతారంటారు? రాయలసీమ అయితే మటుకు 11 నుంచి 14 మంది వరకు ఇప్పటికిప్పుడు జరిగితే ఓడిపోతారు సార్. ఏంటి సార్ ఎక్కువ కొత్త వాళ్ళ మీద ఈ ఆరోపణలు ఏంటి, అవినీతి ఆరోపణలు ఏంటి, లేదంటే వీళ్ళు గెలవరంటం ఏంటి, వీళ్ళు డ్యామేజ్ చేస్తారంటం ఏంటి, ఎందుకని ఇలా? ఆబ్వియస్గా సెటిల్మెంట్లకు దిగుతున్నారు ఎక్కువ మంది. వైసీపీకి 11 సంఖ్య ఉంది, మరి ఆ 11 నిక్కచ్చిగా ఉన్నారా? 11 కూడా 2-3 సార్. అది 11 కాదు, ఇంకా హైలైట్ ఏంటంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? క్యాచీగా పులివెందుల వర్సెస్ కుప్పం అనేది తీసుకున్నారు సార్. పులివెందుల్లో అసెంబ్లీకి వెళ్ళలేదు కదా, మరి దాని మీద అసలు అక్కడ ప్రజలు ఏమనుకోవట్లేదు? మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ అవుతుందో అప్పుడు జగన్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీలో చూడగలుగుతారు. రైట్. మరి పవన్ కళ్యాణ్ పట్ల ఎలా ఉంది? స్ట్రక్చర్గా బాగా ఈటీవీటీ ఉంది. కూటమి నాయకత్వం వహించేటటువంటి అంశం దగ్గర ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకురావడం పట్ల చాలా ఆక్షేపణలు వస్తుంది. అసలు ఆయన పేరు ఎందుకు తీసుకొస్తాడు, ఆయన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఓన్లీ పులివెందుల అనే ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని పర్సంటేజ్ తీసుకొని అడిగితే కావాలనే లోకేష్కి ఏదో ఎర్తబెట్టడానికి చేయించినటువంటి పని. లోకేష్ గారికి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల, ఆయన గవర్నమెంట్ పట్ల ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి? ఎవరైనా బాగుంది అంటే మటుకు అది తెలంగాణలో అది తప్పు అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ కేకే సర్వేస్ అధినేత కేకే గారు. నమస్తే కేకే గారు. నమస్తే సార్, చాలా సంతోషం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మీరు మీ స్థాయి ఎంత మేరకు పెరిగినా సరే ఇంకా మాకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు. ఆ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. అది యాక్చువల్లీ చెప్పాలంటే నా నంబర్ కానీ కాంటాక్ట్ లేని ఎమ్మెల్యేలతో కానీ ఉండడం కానీ చాలా తక్కువ అండి. జోనల్ హెడ్స్ వీళ్ళతో ఉంటారు, మాట్లాడుతుంటారు, ఏదైనా ఉంటే చెప్తారు. ప్లస్ ఇంకోటి, నేను ఎక్కడ పర్సనల్గా మీరు మీ దగ్గర మీటింగ్లో మీరు చాలా మీటింగ్స్ బయట కలిసి ఉంటారు. అవును. నేను ఏ మీటింగ్కి బయట వెళ్ళడం కానీ, గ్యాదరింగ్లో ఉండడం కానీ, లేదా ఎమ్మెల్యే ప్రైవేట్ మీటింగ్లో అటెండ్ అవ్వడం కానీ 99.99% తక్కువ. ఎక్సెప్షనల్ కేసెస్ ఏమైనా ఉంటే కలుస్తాం, కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి మాట్లాడడం లేకపోతే ఇంకోటి కానీ. ఎందుకంటే ఇప్పుడు ఇది టూ ప్రొఫెషనల్ వేలో ఉన్న థిన్ లైన్ సార్. మనకు నేషనల్లో వేరే పార్టీలతో ఎలా ఉంటున్నాం, ఇక్కడ వైఎస్ఆర్సీపీతో అయినా సరే, టీడీపీతో అయినా సరే, జనసేన సరే, బాగున్నారా అంతే. దాని ఎక్కువ మనం ర్యాప్ పెరిగే కొద్దీ మనకు ఆ లైన్ మిస్ అవుద్ది. ఆ ప్రొఫెషనల్ వేలోనే ఉండాలి అని ఒక స్టాండర్డ్ అనమాట మనది. ఖచ్చితంగా సార్, చాలా ఆ విషయంలో వరకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సార్, అసలు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏంటి, పారావీల్ అనేది ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాని త్రూ మొత్తం కొత్త రకంగా, కొత్త తరంగా విధంగా చేస్తున్నారు. చెప్పినట్టు ఫస్ట్ టైం ఇన్ ఇండియా సార్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ సిబిఎన్ గారు లేకపోతే జగన్ గారు అనుకుందాం అనుకోండి, మనలో ఒక రిపోర్ట్ కావాలి నాకు ఎమ్మెల్యేల మీద లేదా ఓడిపోయిన ఎమ్మెల్యే మీద ఎలా ఉందని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఓడిపోతారని, ఆయనకి నెక్స్ట్ టైం సీట్ ఇవ్వద్దు అని ఒక ఎక్స్ ఎమ్మెల్యే గురించి డీటెయిల్డ్ రిపోర్టు అన్ని రకాలుగా 360 days కవర్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు సిబిఎన్ గారి నుంచి ఆ రిపోర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 100% వెళ్ళదుగా. నెక్స్ట్ టైం మీకు సీట్ ఇవ్వను అని ఇప్పుడైతే చెప్పరు కదా, ఎందుకంటే మీరు 1 yearలో చేసిన డ్యామేజ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా కోల్పోయేంత చేశారంటారు. ఆబ్వియస్గా బాగానే చేస్తున్నారు, కానీ చిన్న బయటపడితే చూసుకోండి, అది కరెక్ట్ కాదంటారు. సో ఎనీ లీడర్, ఇప్పుడు నేను ఆ సిబిఎన్ గారి పొజిషన్లో నేనున్నా అదే చేస్తాను, మీరున్నా అదే చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున్నే మీరు ఎంప్లాయీని తీసేస్తున్నారు అన్నప్పుడు అది ఆ డేట్ వచ్చే వరకు మీరు వర్క్ చేయించుకునేదని ట్రై చేస్తారు కదా. ఎనీ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ వర్క్ ఎన్విరాన్మెంట్ అలాగే ఉంటుంది. సో దీంట్లో ఏంటి, మనం కస్టమర్కి మనం చేసే దాంట్లో చాలా హ్యూజ్ గ్యాప్ కనపడిపోతుంది 1 to 1. ఇంకోటి, ఒకరికి చేసేటప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా అలైన్మెంట్ ఒక ఏదో మనం ఆయన చేస్తున్నాం అని ఒక డేటా మీద ఎఫెక్ట్ పడేదానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఎనీ ఎమ్మెల్యే, ఇంకో థర్డ్ పాయింట్ మేజర్ ఏంటంటే, ఎనీ ఎమ్మెల్యే కానీ కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గానికి వెళ్ళి కంటెస్ట్ చేద్దాం అనుకుంటారు, ఆ డేటా రెడీ పెట్టి అవైలబుల్ లేదు అసలుకి. అరే ఇంత హ్యూజ్ స్పేస్ ఉన్నది ఎందుకు ఉంది అని అంటే, మీరు క్యాబ్ బుక్ చేసుకుని రెడీగా ఉంది, ఫుడ్ ఉంది, ఇప్పుడు మన ఇంట్లో కావాలని పరికరాలు కావాలంటే అమెరికా నుంచి కూడా ఫ్లైట్ బుకింగ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఇంత పవర్ఫుల్ సెక్షన్, పాలిటిక్స్ అంటే పవర్ఫుల్ సెక్షన్, ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే కంటెస్ట్ చేద్దాం అనుకున్న కానీ ఎంపీ కానీ, వాళ్ళు కంటెస్ట్ చేద్దాం అనుకున్న ఒక నియోజకవర్గానికి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, రెడీ టు అవైలబుల్ డేటా వెళ్ళి నేనేం చూసుకోవాలి అంటే లేదు. మళ్ళీ ఎవరికో ఆర్డర్ ఇచ్చుకోవాలి, వాళ్ళని పిలుచుకోవాలి, లేదా బావపడుతుల్ని అన్నదమ్ములు పిలిపిస్తారు, వాళ్ళు ఏమో తోపు అసలు సూపర్ పంపించేస్తారు. సో అట్లా కాకుండా మోర్ ప్రొఫెషనల్ వేలో 360 degrees కవర్ చేస్తూ రెడీ టు క్లిక్, అంటే క్లిక్ చేస్తే అవైలబిలిటీ ఉండగా పర్చేజ్ చేసుకునే విధంగా ఒకటి ఎందుకు ప్రిపేర్ చేయడని, దానికి హ్యూజ్ నెంబర్స్ కావాల్సి వస్తుంది. అది మనీ పరంగా కావచ్చు, ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు, ఎక్స్పీరియన్స్ పరంగా కావచ్చు. సో
అది ఆల్ ఓవర్ ఇండియా 4000 నియోజకవర్గాలు చేద్దామని స్టార్ట్ చేసాం సార్. ఓకే. వితిన్ 2-3 yearsలో అన్ని దేశంలో అన్ని నియోజకవర్గాలు. అంటే దాని పనితీరు ఎలా ఉంటుంది? పనితీరు రెండు ఉంటాయి సార్. ఇప్పుడు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అని రెండు ఉంటాయి. క్వాలిటేటివ్ అంటే ఏంటి, దానికి ఎక్కువ క్వాలిటీ యాడ్ అవుద్ది. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మన దాంట్లో ఒక నియోజకవర్గంలో మీరు ఒక మండలంలో ఒక 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు లీడ్ చేస్తారు, ఒక పార్టీకి కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు. మన వాళ్ళు ఆయనతో వెళ్ళి మాట్లాడతారు ఆ నియోజకవర్గంలో. ఆయన హ్యూజ్ డేటా చెప్తారు, ఇక్కడ రావట్లేదండి ఎమ్మెల్యే, పని అవైలబిలిటీ లేదు, డ్యామ్ ఇస్తా అన్నారు, లేకపోతే ఈ రోడ్డు బాగాలేదన్నారు, అసలు ఈ క్యాస్ట్లో లేదన్నారు. ఇలా ఒక 100 ఇంటర్వ్యూస్ చేస్తారు. ఓకే. ఒక నియోజకవర్గానికి 100 ఇంటర్వ్యూస్ చేసి ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, దీన్ని రిఫైన్ చేసి ఒక డేటా అంతా కలెక్ట్ చేస్తారు. అలాగే క్వాంటిటేటివ్ సహజంగా ఎక్కువ మీడియా వాళ్ళు అడుగుతుంది, మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు, ఎన్ని శాంపుల్, అది క్వాంటిటేటివ్ కింద వస్తుంది. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిఫైబుల్ అనే నెంబర్. అంటే 1300 శాంపుల్స్ అనుకోండి, 1300 క్వాంటిఫైబుల్. 1300 ఒక్కొక్కరికి 35 క్వశ్చన్లు అడుగుతాయి. ఇప్పుడు నేను యాజ్ ఎ సర్వేయర్గా మీ దగ్గరికి వచ్చి 35 క్వశ్చన్లు అనుకోండి, అప్పుడు మీరు ఒక శాంపుల్ అవుతారు. ఇందాక అతను ఒక శాంపుల్ అవడు, ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్ కూర్చోబెట్టి గంట సేపు అతను చెప్తాడు. అతను 40 సంవత్సరాల 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని అబ్జర్వేషన్ చెప్పి అతను ఒక శాంపుల్ కింద వేయలేం. అందుకే ఎప్పుడు నేను శాంపుల్ని డినై చేస్తాను. శాంపుల్ అనేది వెయిటేజ్ అనేది మన డేటాలో ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి కాదని. సో ఈ అంటే మొత్తం వెబ్సైట్ త్రూనా, సర్వే కూడా మొత్తం ఇదంతా మొత్తం గ్రౌండ్ వేస్తారు, 1 to 1 జరుగుతుంది. వెబ్సైట్ డేటా పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తం మనకు వచ్చిన డేటా, ఇప్పుడు ఆ నియోజకవర్గానికి 360 degreesగా స్పాట్ అనాలిసిస్ అని, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ మండలంలో ఏ ఇష్యూస్ ఉన్నాయి, విలేజ్ పరంగా ఉన్నాయి, అసలు ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేసాడు, ఏ ఫుల్ఫిల్ చేసాడు, అసలు ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉంటున్నాడా, అన్అవైలబిలిటీ ఉన్నాడా, జెండర్ పరంగా ఏమనుకుంటున్నారు, క్యాస్ట్ల పరంగా ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్లు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుతున్నాయి, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వరకు అనుకుంటే. ఇలా మీకు కావాలంటే వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందని. సో ఈ డేటా అంతా అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాని వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. రిపోర్ట్ అంటే పీడిఎఫ్ కాదు, సెక్షన్ వైజ్గా మీకు వెబ్సైట్లో ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఈ రిపోర్ట్ నేను పర్చేస్ చేసుకోవాలనుకోండి, Paravel.comకి వెళ్ళాము. Paravel.comకి వెళ్ళి పర్చేస్ చేసుకోవాలంటే దానికి అయిన ఖర్చుకు 10 రూపాయలు అటు ఇటుగా మనం పెట్టుకుంటే అతను పర్చేస్ చేసుకోవచ్చు. ఇది పార్టీలు పర్చేస్ చేసుకుంటే, లేదంటే సొంతగా ఎమ్మెల్యేలు కూడా పర్చేస్ చేసుకుంటారు. అది ఎక్కువ కావాలంటే పార్టీలే సరే, మీకు కావాలనుకుని మీరు యాజ్ ఎన్ ఎమ్మెల్యే మీకు కావాల్సిన ఒక సెక్యూరిటీ కదా, మీకు ఎవరో ఉంటే ఒకరో రెండో అవసరం అవుతాయి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా తీసుకుంటే మీరు ఎవ్రీ 3 months 6 months మీ రిక్వైర్మెంట్ ప్రకారం చేసిస్తాం. ఎమ్మెల్యే లాగిన్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ రెడీగా ఉంటే తను పర్చేజ్ చేసుకోలేదు, స్విగ్గీలో ఒక ఆర్డర్ చేసుకున్నట్టే రిపోర్ట్ పర్చేజ్ చేసుకుని, తను ఎంత డేటా ఉందంటే సార్ మన దగ్గర అతను కూర్చొని స్టడీ చేయాలంటే మినిమం 1 day పడుతుంది. ఓకే. ఒక రిపోర్ట్ని అతను స్టడీ చేయాలంటే, చదవాలి ఊటే పైన చదవాలంటే 2-3 గంటలు కూడా చదివి. ఇది అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు చేస్తారా? 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి అంటే మనకు తట్టుకోవడం కష్టం అవుతుందని. ఇప్పుడు రాయలసీమ 1 వరకు రిలీజ్ చేసాం. నెక్స్ట్ ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రిలీజ్ చేస్తున్నాం. అంటే పూర్వ జిల్లాల గురించి చెప్తున్నాను. తర్వాత గోదావరి, ఇలా 175 ఇంకో 2-3 రోజులు కంప్లీట్ రిలీజ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మరి పార్టీలు మీ వెంటబడ్డాయా? మాకు సబ్స్క్రిప్షన్ కావాలి, మేము చూసుకోవాలని చెప్పి. రాయలసీమలో అయితే పర్చేస్ స్టార్ట్ అయినాయి సార్. ఇరువైపుల నుంచి పార్టీల అధినేతలు మిమ్మల్ని కన్సల్ట్ ఇన్ఫార్మ్ చేశాను. ఇంకా ఇప్పుడు 175 అయిన తర్వాత ఒకసారి ముగ్గురు నేను కలుస్తాను. అంటే స్టార్ట్ చేయన 2.5 months బ్యాక్ ఒకసారి సిబిఎన్ గారి ఆఫీస్కి, మన జగన్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, ఇలా చేస్తున్నాం, ఇది కాన్సెప్ట్ బాగుందండి, గో హెడ్ అన్నారు అందరూ. ఎందుకంటే డేటాని ఎన్నికల తర్వాత వీళ్ళు ముగ్గురిని కలిసారా? అంటే వాళ్ళే మిమ్మల్ని పిలిపించుకున్నారా, మీరు కావాలని వెళ్ళారా? అంటే నేను ఎవరిని అసలు నేను ఫస్ట్లో చెప్పినట్టు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, అసలు ఎవరి దగ్గర వెళ్ళను సార్. ఒక సిబిఎన్ గారు పిలిపించారు, మనోహర్ గారు కలిశారు, జగన్ గారి టీం నుంచి ఒకరు వచ్చి మాట్లాడారు. ఓకే. సో మీ సర్వేలో ఉన్నటువంటి క్రేజ్ కానీ లేదంటే ఆ రియాలిటీ కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే క్రేజ్ అంటే ఇది 2 రకాల సార్. క్రేజ్ అంటే క్రేజ్ అని కాదు, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కేసులో ఉన్నాను సార్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే డేటా సెంట్రిక్గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రజలు కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. మన రిజల్ట్స్ వచ్చినప్పుడు కామన్ పీపుల్ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు మన డేటా చూసినా చూడకపోయినా ఇంటర్వ్యూల ద్వారానో లేకపోతే ఆ రోజు చెప్పిన నెంబర్స్ కనెక్ట్ అవ్వడం, వాళ్ళు కనెక్ట్ అయ్యారు వ్యక్తిగా. అది బై గాడ్స్ గ్రేస్ అది నిలబెట్టుకోవాలి మనం అనేది ఉంటుంది. 2024 ఎలక్షన్స్ తర్వాత అసలు కేకే అనేటటువంటి పేరు అన్ని పార్టీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోయింది. కరెక్ట్. సో ఇప్పటి సంవత్సరం తర్వాత కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంది. మీరు ఒక సర్వే పెడుతున్నారన్నా, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారన్నా, అసలు ఈ నోటి నుంచి ఏమొస్తాయని చెప్పేసి చాలామంది గుండెల్లో రైలు పరిగెడుతుంటే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇంతవరకు ఓకే. బట్ మధ్యలో ఒక 2 ఫలితాలు ఇబ్బందికరమైనటువంటి, మన రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు రావడం అనేది మీ మీద ఎక్కడ డ్యామేజ్ చూపించినట్టు కానీ ఎఫెక్ట్ చూపించినట్టు కానీ కనిపించలేదు. అది అంతవరకు ఓకే. ఎందుకంటే మహారాష్ట్ర చేశాం సార్, హర్యానా, ఢిల్లీ చేసాం. ఈ 3 రాష్ట్రాలు వితిన్ 6 months 7 monthsలోనే
ఆ స్కేల్ చేయగలిగాం. మహారాష్ట్ర అనేది మీకు తెలిసిందే బాగా హ్యూజ్ నెంబరు, అవును. దాదాపు మన తెలుగు రాష్ట్రాలు కలిపిన దానికంటే పెద్ద స్టేట్. ప్లస్ ఇండియాలోనే మొత్తం కాన్సన్ట్రేట్ చేసే ఎక్కువ అందరూ బిజినెస్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్నీ హ్యూజ్. సో ఫస్ట్ నుంచి డే 1 నుంచి మహారాష్ట్ర గట్టిగా కొట్టాలి. మహారాష్ట్ర ఎలా కొట్టాలి అంటే ఇది ఇంకా ఉండాలి. సో నార్త్లో మనకు ఏదైనా అలైన్ అవ్వాలి. ఇది ఈ స్కేల్ మనం ఏదైతే చేస్తున్నాం అది ఎక్కడైనా ఒకటే వద్దని బాగా టైం తీసుకున్నాం. 3-4 మంత్స్ టైం తీసుకొని గట్టిగా చేసాం. అది మనకి ఏపీలో అంటే ఇప్పుడు జనసేనకి 21 చెప్పారు, కూటమికి ఇన్ని చెప్పారు, టీడీపీకి ఇన్ని చెప్పారు అని చెప్పి ఎక్కువైంది. కానీ అసలు మహారాష్ట్ర రిజల్ట్ అయితే అసలు ఇంకా ఎక్కువ రీచ్ అనమాట. అంటే పొలిటికల్ సర్కిల్ వరకు అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, కానీ ఎక్కువ పొలిటికల్ సర్కిల్ ఎమ్మెల్యేస్ కానీ సీఎంస్ కానీ వాళ్ళ వరకు అయితే బాగా రీచ్ అయినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ బాగుంది. అది హ్యూజ్. అంటే దరిదాపులు కూడా ఇంకోటి ఇవ్వలేదు ఇన్ని నేషనల్ మీడియా. తర్వాత హర్యానా, ఢిల్లీ వచ్చేసరికి ఓవరాల్ పర్సంటేజ్లో 1.5-1.8%తో నెంబర్స్ తేడా వచ్చాయి. ఈ ప్లస్లు ఈ మైనస్ల నుంచి ఎవాల్వ్ అయింది ఏంటంటే అసలు ఈ సర్కిల్ వద్దురా బాబు, ఈ కాన్సెప్ట్ వద్దు. మనం డేటా సెంట్రిక్గా ఉన్నాం. ఒక ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు KPMG ఉంది, మెకన్సీ ఉంది, S&P ఉంది, థామ్సన్ రాయిటర్స్ ఉన్నాయి. ఈ 100 years కంపెనీస్ ఇవి ఏదో వచ్చి వెళ్ళే కంపెనీస్ కాదు, డేటా సెంట్రిక్గా ఉన్నాయి. డేటా అనేది ప్రధానంగా అవుతుంది. ఈ డేటా ఏంటి మనకు ఎందుకు ఈ సీఎంలతో ఎమ్మెల్యేలతో కాదు, మనం డేటా సెంట్రిక్. డేటా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈరోజు మన క్లయింట్ని కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకొని దాంట్లో చేద్దాం అని ఎవాల్వ్ అయింది. ఈ ఓటముల నుంచి, గెలుపుల నుంచి, సక్సెస్ నుంచి దాంట్లో మనం అదే వద్దు. కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు, పోనీ మీ కాంపిటేటర్స్గా ఉన్నవాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేయడానికి ఆ 2 రాష్ట్రాల ఫలితాలు అయితే ఊతమిస్తాయి కదా. అంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది సార్. మామూలుగా ఈ అందరితో ఎవరితో కలిసినా మేబీ నేను మాట్లాడే తీరు కావచ్చు, లేకపోతే నేను టెక్నికల్గా ఉండొచ్చు, లేదా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఈవెన్ మీరు చెప్పినట్టు కాంపిటేటర్స్ ఎవరన్నా ఈ సర్కిల్ నేషనల్ వైడ్గా చెప్తున్నాను, వాళ్ళు మంచి సపోర్టే ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు ఈ లైన్లో. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ కాదు కదా. వాళ్ళు వెళ్ళే లైన్కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సీఎంకి ఎవరైనా చేస్తాను, నేను వెళ్ళి మేము కూడా చేస్తాం, నేను ఎవరికి కాంపిటీషన్ వెళ్తాను కదా. మనం స్టెప్ అప్ అయ్యి మీరు ఒక సీఎం గారికో అపోజిషన్ ఆయనకో పనిచేస్తున్నారు అనుకోండి, ఇలా లెట్స్ మినీ కంట్రీలో మీకు కూడా డేటాగా అవసరం అవుతుందిగా. ఖచ్చితంగా మీకు కావాలన్నా ఈ పారావీలు పనికి వస్తుంది, సీఎంకి ఎమ్మెల్యేలకి కాదు, మీకైనా పనికి వస్తుంది. సో డబుల్ హార్ట్స్ మినపప్పు అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అంటే డబుల్ హార్ట్స్ని ప్రమోట్ చేయడం కాదు, ఫర్ ఎక్కువ అర్థం అవుద్దని. డబుల్ హార్ట్స్ మినపప్పు అనే షాప్స్, రెస్టారెంట్స్ లేవు. మీరు ఇడ్లీ వేయాలన్నా, దోశ వేయాలన్నా, లేకపోతే ఇంకోటి వేయాలన్నా, ఏ పదార్థం చేయాలన్నా డబుల్ హార్ట్స్ పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ చేయాలంటే ఇండియా గేట్ అనుకుంది, ఇండియా గేట్ షాప్స్ లేవు, బట్ ఇండియా గేట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఆవిడ పనికి వస్తుంది. సో మనం డేటా మీద నిలబడిద్దాం. మీరు ఏమైనా చేసుకున్న డేటాతో ఓకే, మేము న్యూట్రల్గా ఉందాం. ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. లైక్ ఓలా కావచ్చు, ఓవర్ క్యాబ్ బుక్ చేసినట్టు. ఖచ్చితంగా సార్. సో మొన్న మళ్ళీ లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి రిజల్ట్ దగ్గరకు వచ్చేద్దాం. సంవత్సర పాలన కూటమి సంవత్సర పాలన మీద మీ అనాలిసిస్ కానీ, మీ సర్వే రిపోర్ట్ కానీ, అది కూడా ఒక రకంగా సంచలనం. ఒక పక్క కూటమికు ఈ ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళ క్రేజు ఇంచుమించు అలాగే కొనసాగుతోంది అని చెప్తూనే, ఇదిగో ఇంతమంది మీద వ్యతిరేకత ఉంది, ఇంతమంది కొంప ముంచుతారనేటువంటి విధంగా కొన్ని చెప్పినటువంటి నంబర్స్ కూడా సంచలనంగా మారాయి. సో ఓవరాల్గా కూటమి సంవత్సర పాలన మీద అసలు ఒక్క ముక్కలో చెప్పాలని మీరు ఏం చెప్తారు? కూటమి అనే ఏదైతే ఫస్ట్ కలవాల్సిన కార్యకర్తలు, ఫస్ట్ పైన వాళ్ళు కలిస్తే కింద వాళ్ళు కూడా కలుస్తారు సార్. సో అప్పుడు ఫామ్ అయింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలవడం, తర్వాత బీజేపీ మద్దతు రావడం, ముందు ముగ్గురు కలవడం. ఈ ఏదైతే అప్పర్ లేయర్ ఉన్నారో అది చెక్కు చెదరకుండా చాలా బాగుంది. కంపారిటివ్లీ చిన్న చిన్న గ్యాప్స్ వస్తున్నాయి, అది ఫుల్ఫిల్ చేసుకుంటారు. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏదైతే కింద వరకు కార్యకర్తలు, ఎందుకంటే జనసేన మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే కానీ లేకపోతే కార్యకర్త కానీ వీళ్ళు కలవాలి. ఎమోషన్ అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఏంటంటే ఎమోషన్ కాబట్టి, సార్ మీరు అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి, ఒక ట్రైన్ ఉంది, ఒకే ట్రైన్ ఉంది, సీట్స్ లేవు, బర్త్ లేవు. బట్ అప్పుడు మీరు సీట్స్ ఉన్నాయా, కూర్చుంటామా, నిలబడతామా, స్లీపరా, జనరల్ సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాం, ఎందుకంటే అర్జెంట్గా వెళ్ళాలి కాబట్టి. అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ లాంగ్ వెళ్ళాలి. లాంగ్ వెళ్ళినప్పుడు కంఫర్ట్ చూసుకుంటాం, నాకు సీట్ చూసుకుంటాం, బుక్ కాబట్టి అది క్యాన్సిల్ చేసుకుని ఇంకోటి చూసుకుంటాం. ఈ మైండ్ సెట్ కూడా అంతే సరే. అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఏంటంటే వితిన్ 2 months 3 months ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నా కానీ మీకు నాకు మాటలు లేకపోయినా విలేజ్లో టీడీపీ అతను జనసేన అతను కలవాలి కాబట్టి ఆ టైంలో పొరపత్యాలన్నీ పక్కన పెట్టగలిగారు. అది గొప్పతనం. వాళ్ళు ఎంత గొప్పతనం, వీళ్ళు కూడా అంతే గొప్పతనం. కార్యకర్తలు కావచ్చు, విలేజ్లో లీడ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ బూత్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇద్దరు కలిసి ఒక 10 రూపాయలు నీ దగ్గర లేదా నేను వేసుకుంటాను, ఒకరినొకరు వేసుకొని ఒకరి దగ్గర లేకపోయినా ఒకరు ఇచ్చుకొని సపోర్ట్ చేశారు. అది బయట యూఎస్ నుంచి మీరు ఇందాక చెప్తున్నట్టు ఆ విధంగా కూడా సపోర్ట్ వచ్చింది. బట్ ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మనం మీకు ఆల్రెడీ 100 రూపీస్ నేను ఖర్చు పెట్టాం కదండి, అది రావాల్సింది ఉంది, లేకపోతే మరి నాకు ఇంకా ఆర్డర్ రాలేదు అన్నట్టు ఈ గ్యాప్ పెరుగుతుంది.
సో మీరు ఒక్క ముక్కలో చెప్పాలంటే పైన బాగుండడం కాదు, కింద డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అది ఎమ్మెల్యేస్ కరప్షన్స్ కావచ్చు, కొత్తగా ఎమ్మెల్యేల వాళ్ళకి అనవైలబిలిటీగా ఉండడం, యాక్సెసిబిలిటీగా లేకపోవడం కావచ్చు, అసలు బూత్ లెవెల్లో ఏ బూత్ మన స్ట్రెంత్ ఏంటి, మనం ఎక్కడ కన్వర్ట్ చేసుకోవాలనుకోవడం కావచ్చు. ఈ వేరే పార్టీ కూటమి అంటే 3 రకాల కార్యకర్తలు వాళ్ళు కలిపి పనిచేయాల్సిన విధానం కావచ్చు, ఇక్కడ మోర్ డ్యామేజ్ జరుగుతుంది. ఎంత అలార్మింగ్ అంటే ఓకే కాన్షియస్ తీసుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కాన్షియస్ తీసుకున్నా లేవు కానీ, బట్ అలార్మింగ్ అయితే ఉంది సార్ ఓవరాల్ ఇప్పుడున్న స్టేట్లో అయితే. సో మీ అంచనా డజన్ మీన్ దట్ ఈ ఓట్ బ్యాంక్ అంతా ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నాను అనలేవు, అక్కడ కూడా రెడీగా లేదు. ఇప్పుడు మీ అంచనా ప్రకారం అంటే సూటిగా మనం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే వేరే సర్వేలు కూడా వీళ్ళు రకరకాల ఫిగర్స్ రకరకాల అంశాలు చెప్తున్నారు కాబట్టి సూటిగానే అడుగుతున్నా. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి 164 మందిలో డెఫినెట్గా ఎంతమంది ఓడిపోతారంటారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే? అంటే ఇప్పుడు నేను రాయలసీమ వరకు అయితే కన్ఫర్మ్, రాయలసీమ రిలీజ్ చేశాను సార్. ఇప్పుడు రాయలసీమ అయితే మటుకు 11 నుంచి 14 మంది వరకు ఇప్పటికిప్పుడు జరిగితే ఓడిపోతారు సార్. కోస్తాకి నెంబర్ మారుతుంది. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం కోస్తా రిలీజ్ చేస్తున్నాం, దాని తర్వాత మీ మనసులో ఉంటుంది, మనసులో డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేసుకుంటాం. కోస్తా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుకుందాం సార్. సో మొత్తం ఎంతమంది? 14 మంది. 11 నుంచి 14 వరకు కూటమి వాళ్ళు అయితే మటుకు అవుట్ ఆఫ్ 52. రాయలసీమ అంటే 52 నియోజకవర్గాలు మన పూర్వ జిల్లాల ప్రకారం చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం 52. వాళ్ళు ఏం చేసినా గెలవరు, వీళ్ళు కష్టం సార్. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంకింగ్ కూడా టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ప్యాటర్న్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే అంటే 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా మార్చుకొని తీరు మార్చుకుని పద్ధతి మార్చుకుని కాస్త జనాలకు అందుబాటులో ఉండి మంచి పనులు చేస్తే గెలిచే అవకాశం ఉందా, లేదంటే అసలు ఏం చేసినా తపస్సు చేసినా గెలిచే అవకాశం? వీళ్ళు గెలవచ్చు, ఈ ఇమేజ్ మీద గెలవదు. అంటే నేను సార్ మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంటుంది సార్ ఇండివిజువల్గా? తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు 1,00,000 ఓట్లు పడ్డాయి అనుకోండి, వాళ్ళు 10,000, 8,000, 15,000 అంతకంటే మించవు. ఇప్పుడు వాళ్ళ మీదే సర్వే ఒక సెక్షన్లో మన దాంట్లో 30% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డ్యామేజ్ చేస్తున్నారు అనుకోండి. అంటే 1,00,000లో మీరు ఒక 30,000 డ్యామేజ్ చేశారు ఉరామరిగా. అంటే మీకు పడ్డ ఓట్ బ్యాంకింగ్ కాకుండా ఇంకో 15,000 అరే ఇక్కడ టీడీపీ వస్తే బాగుంటుంది, ఇక్కడ జనసేన వస్తే బాగుంటుంది, కూటమి వస్తే బాగుంటుంది, ఇక్కడ బీజేపీ వస్తే బాగుంటుంది అనుకున్న మైండ్ సెట్లో ఉన్నటువంటి వాళ్ళు న్యూట్రల్ వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు. వీళ్ళల్లో కూడా మీకు కోపం తెప్పించేట్టు చేశారు అనుకోండి, అప్పుడు మీరు మీ పడ్డ ఓట్ బ్యాంకింగ్ డ్యామేజ్ కాదు, పార్టీ ఉన్న 15,000 కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్తో అనేది వీళ్ళకి ఇంపాసిబుల్ కేసు అనమాట. వాళ్ళకి ఆబ్వియస్లీ సిబిఎన్ గారు అయితే మళ్ళీ ఎవరు ఆబ్వియస్లీ దాంట్లో డౌట్ లేదు. బట్ వీళ్ళు డ్యామేజ్ చేసేసేది ఎంత చేస్తున్నారంటే పార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా నష్టపరిచారు. సో కొన్ని దగ్గర ఇమేజ్ మార్చినంత, ఫేస్ మార్చినంత మాత్రాన ఫ్రెష్ రాదు. అంటే ఇలానే ఎక్సెప్షనల్ కేసులో దానికంటే పెద్ద పవర్ఫుల్ లీడర్ వచ్చి అక్కడ కంటెస్ట్ చేసి విత్ మోర్ దాన్ 20,000-30,000 ఓట్ బ్యాంకింగ్తో పుల్ చేయగలిగితే అయితే ఎక్సెప్షనల్ కేసు అయ్యి. ఎందుకంటే 30,000 ఇండివిజువల్గా ఓట్ బ్యాంకింగ్ అనే లీడర్స్ చాలా తక్కువ అయిపోయారు. ఓకే, అంటే దాంట్లో మళ్ళీ 11 to 14 కొత్త వాళ్ళు ఉన్నారా, పాత వాళ్ళు ఉన్నారా? ఎక్కువ కొత్త వాళ్ళు. ఏంటి సార్ ఎక్కువ కొత్త వాళ్ళ మీద ఈ ఆరోపణలు ఏంటి? అవినీతి ఆరోపణలు ఏంటి? లేదంటే వీళ్ళు గెలవరంటం ఏంటి? వీళ్ళు డ్యామేజ్ చేస్తారంటం ఏంటి? ఎందుకని ఇలా ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? అంటే కావాలని కదా సార్, 2 ఉంటాయి ఇక్కడ, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. నేను మీ ఆఫీసులోకి కొత్తగా జాయిన్ అయిన అనుకోండి, ఆల్రెడీ మీరు ఒక స్ట్రక్చర్లో మీరు అలవాటు పడి ఉంటారు. మీరు వీళ్ళతో భోజనానికి వెళ్తుంటారు, వీళ్ళతో మాట్లాడుతుంటారు, ర్యాపో ఉంటుంది మీకు. 1-to-1 కనెక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్కి, పార్టీలకి, ఫ్యామిలీకి అటెండ్ అయి ఉంటారు. వాళ్ళ మిస్సెస్ మీకు పరిచయం ఉంటుంది, మీ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ అలా ఉంటుంది కదా. సేమ్ పాలిటిక్స్లో కూడా ఏంటంటే 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా రాజకీయాలుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు ఫ్రెష్గా వచ్చి ఇక్కడ మా నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి గెలిచేశారు, ఊపులో గెలిచారు, లేకపోతే మొత్తానికి అన్ని కదిరినాయి. బట్ మీరు మాతో పాటు ఆ సర్కిల్లో ఇమడాలంటే, మీరంటే మీకున్నటువంటి 10 మంది మీ చుట్టుపక్కల వాళ్ళు మా విలేజ్ వరకు వెళ్ళాలంటే చాలా గ్యాప్ వస్తుంది. నెంబర్ 1 పాయింట్ అది. అంటే కలుపుకుపోయేదానికి కూడా కష్టం అంటాను, అదొకటి. నెంబర్ 2 ఆబ్వియస్గా సెటిల్మెంట్లకు దిగుతున్నారు ఎక్కువ మంది. దాంట్లో ఓపెన్ సీక్రెట్ ఇది, కొంతమంది రప్చర్గా చెప్పొచ్చు, కొంతమంది మామూలుగా. సెటిల్మెంట్లు అంటే ఏంటి చెప్పండి సార్? మీరు పేర్లు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఏం చేస్తున్నారో చెప్పండి. సింపుల్, ప్రజలకు తెలియాలి. ఇది అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు మామూలుగా ఎవరు మాట్లాడుకోరు కానీ అందరికి. ఇప్పుడు మీరు ఒక 4 ఎకరాలు తీసుకొని ఒక ప్లాట్లు వేస్తున్నారు, 100 ప్లాట్లు వేస్తున్నారు అనుకోండి. 100 ప్లాట్లకి అంటిల్ అనేసి ఎమ్మెల్యే పర్మిషన్ లేకపోతే ఆ ప్లాట్లు ముందుకు కదలవు. ఎందుకు కదలవు అంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ ఉంటాయి కదా, ఎంఆర్ఓ గారి నుంచి, లోకల్ అథారిటీ గారి నుంచి, లోకల్ ప్రెసిడెంట్ గారి నుంచి, లేకపోతే ఇంకోటి నుంచి లీగల్గా ఉన్న పర్మిషన్స్ ఒక 15-16 ఉన్నాయి అనుకోండి. అవి ఏం కావు కానీ డిలే అవుతూ ఉంటాయి. ఇప్పుడు డ్యామేజ్ ఏంటంటే ఇది ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఏంటి, సాయంత్రం కల్లా 10 మందికి చెప్తాడు ఇతను. పక్కన పిఏనో ఇంకొకడో ఎవడో కాదు, డైరెక్ట్ ఎమ్మెల్యేను ఆ రప్చర్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇంతకుముందు ఇది చాప కింద నీరులాగా ఉండడానికి, చాప మీద ఎక్కేదానికి చాలా తేడా ఉంది సార్. అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ అని కదా, మామూలు జనరేషన్గా ఫాస్ట్గా అవుతా ఉంది. తొందరగా ఈ మెసేజింగ్ సిస్టమ్ ఫార్వర్డ్ అవ్వడంలో ఎక్కువ ర్యాప్చర్ అవుతుంది. నెంబర్ 1 సిండికేట్, మీకు తెలిసిందే, లిక్కర్ సిండికేట్లో ప్రతి దగ్గర ఒక 5-6 మంది ఒక గ్రూప్గా ఉంటారు. దానికి ఎమ్మెల్యే గారికి పర్సంటేజ్ పంపించడం, ఈ సెక్షన్ డ్యామేజ్ ఎక్కువ పెరుగుతుంది. పోనీ సిండికేట్ చేసే వాళ్ళకి మిగులుతుందంటే వాళ్ళ నష్టాల్లో ఉన్నారు. మీరు చాలా మంది దగ్గర మీరు కావాలంటే ర్యాండమ్గా ఎవరైనా ఒక సిండికేట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి. ఎందుకని పాలసీ, మద్యం పాలసీయే అమ్మే వాళ్ళకి నష్టం చేకూర్చేలాగా డిజైన్ చేయబడింది అంట. పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ పెరిగింది సార్. ఒకటి రీజను, 5 మంది ఉన్నప్పుడు 5 మందికి మిగిలే తక్కువ కమిషన్ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి, రెవెన్యూ వాళ్ళకి ఇవ్వాలి. ఈ పర్సంటేజ్ ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు అనుకోండి సార్, ఆయన 30,000, వీళ్ళకి 20,000 ఇచ్చి నాకు 50,000 తలా 10,000 పెంచుకుంటే దీంట్లో మళ్ళీ ట్యాక్స్ కట్టుకొని ప్రైజింగ్ పెంచుకునే ఆప్షన్ తక్కువ కాబట్టి ఇప్పుడు నాకు మిగలదు. అవును, ప్రాక్టికల్ రీజన్స్ లో ఉంటుంది అనమాట. సో అంటే ఒక పక్క మీరు ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, ఇసుక ఉన్న దగ్గర ఇసుక, క్వారీలు ఉన్న దగ్గర ఇప్పుడు క్వారీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చుట్టుపక్కల గోదావరి జిల్లాల పేర్లు, నియోజకవర్గం పేరు చెప్తే ఏమాదని పేరు చెప్పట్లేదు కానీ, సో అక్కడ ఏంటంటే ఎంపీ గారు లేకపోతే ఇంకా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా ఆ క్వారీ అంతా దందలు పడడం, ఆర్గనైజ్డ్ ఇవ్వడం, ఈ ఫ్రెషర్కి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఎమ్మెల్యే ఒక 2 సార్లు 3 సార్లు అనేది చాలా ఆర్గనైజ్డ్గా మరీ పట్టుబట్టినట్టు కాకుండా 10 రూపాయలు అటు ఇటుగా కానిచ్చేద్దాంలే. ఇక్కడ ఇబ్బంది పడ్డా నాకు 40 లక్షలు కావాలంటే 40 లక్షలే అని కూర్చుంటారు అనుకోండి. ఓకే, అలా కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారా? అలా కూర్చునే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం నాకు 40 లక్షలు ఫ్లాట్లు వేయాలంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే అని చెప్పేసి రూపాయి కూడా తగ్గను, సాయంత్రం పంపిస్తేనే నేను బతుకు, లేదంటే లేదనేటటువంటి క్యాండిడేట్లు కూడా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో మనం డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది అంటున్నాను. ఈ మధ్య కాలంలో వింటున్నాం, రాయలసీమలో ఒక మహిళా నేత పేరు మీద వైసీపీ బాగా ప్రచారం చేస్తారు. ఆవిడ మరి కకృతి, చికెన్ షాపుల దగ్గర కేజీకి 10 రూపాయల 20 రూపాయలు ప్రతి కేజీకి ఎంత కావాలని వసూలు చేస్తున్నారు. ఇది మరీ చండాలం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అబ్బే నాకేం పాపం తెలియదని ఈవిడంటుంది. అసలు అలాంటిది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? అదే సార్, దీంట్లో రేంజ్లోనే సార్. నిజంగా ఇంత కకృతి, చికెన్ దగ్గర కూడా కేజీకి ఎంత కావాలని అడిగేవాళ్ళు. అంటే ఇది డైరెక్ట్ ఉండదు సార్. ఇప్పుడు మీరు ఒక్కసారి గేట్లు ఓపెన్ చేశారనుకోండి, మీ స్థాయిలో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు సెటిల్మెంట్ చేస్తారు. మీ కింద ఇతర స్థాయిలో ఇంకో రకం, మండల స్థాయికి వెళ్ళేసరికి అతను కూడా చూసుకోవాలి కదా. మరి పై స్థాయి అంతా మీరే వెళ్తున్నప్పుడు అతను మరి చికెన్ షాపులు, తోపుడు బండ్లు, చిన్న చిన్న సెటిల్మెంట్, డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఆపినప్పుడు కానిస్టేబుల్కి, ఎస్ఐలకి, కానిస్టేబుల్ అందరికి ఇచ్చుకోవాలి. ఇది ఒక సిస్టంలో ఫామ్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు అంటే ఎమ్మెల్యేకి చికెన్ షాపుల దగ్గర వసూలు చేస్తున్నారు, అది తెలిసినా తెలియపోయినా కింద వాళ్ళు మాత్రం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సీఎం గారికి కొన్ని విషయాలు తెలిసిన ఆపలేరు, ఎమ్మెల్యే గారికి కొన్ని విషయాలు తెలిసిన ఆపలేరు, మండల అధ్యక్షుడు కొన్ని విషయాలు తెలిసిన ఆపలేదు. ఇది బెల్ట్ షాపుల వరకు ఈ లింక్ ఉంటుంది సార్. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది తప్ప ఒప్ప ఇంతకుముందు లేదా అని అంటలేదు. ఇది చాప మీద ఎక్కడానికి చాప కిందకి కొంచెం తేడా ఉంది. 2 అర్థాలు ఒకటే అవ్వచ్చు. నాన్న అని పిలవచ్చు, అమ్మ మొగుడు అని అనొచ్చు. 2 అర్థాలు ఒకటే అవ్వచ్చు. బట్ చిన్న జుగుప్స బాలేదు అన్నట్టు అనిపించవచ్చు. అది జాగ్రత్తగా చేసుకోవడంలో చాలా మిస్ అవుతున్నారు ఎక్కువ మంది. సో రాయలసీమలో అయితే ప్రస్తుతం 14 మంది మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకి ఈ సంవత్సర పాలన చూసి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలవరు. అసలు ఎవరు సార్ మామూలుగా ఆబ్వియస్ ఎవరని ఫిక్స్ అయిపోయారు. మా దగ్గర వచ్చిన డేటా ఆబ్వియస్గా ఇప్పుడు మాతో చేయించుకున్నా, ఇంకొకటి చెప్పిన సిబిఎన్ గారు ఏమి ఎక్స్పీరియన్స్ కొత్త కాదు, ఆయనకి చెప్పాల్సిన, ఇప్పుడు కేకే వచ్చి సిబిఎన్ గారికి ఇట్లా చెప్పాల్సిన అవసరం మేబీ డేటా యూస్ అవ్వచ్చు. బట్ కానీ మీరు డైరెక్ట్గా చెప్పడమో లేదంటే పార్టీకి తెలియటమో చేస్తే ఇక ఎలాగో వచ్చేసారు మనకి ఎవరు కదా అని చెప్పేసి ఈ మిగిలిన 4 ఏళ్ళు కూడా అసలు ఇంకా గట్లు దించినట్టుగా, పుంజాలు దించుకునే పరిగెత్తి ఆంబోతులాగా విజృంభిస్తారేమో మరి అది వాళ్ళది పార్టీ. నేను ఎలా అంత ఉంటుందా, స్కోప్ ఎక్కువ పెడతారా, ఇంక బ్యూరోక్రసీ కూడా ఉంటుంది కదా సార్ దానికి సపోర్ట్ చేసినటువంటి. ఇప్పుడు ఎమ్మెల్యే అమ్మాయినా సిఐ కానీ లేదా రెవెన్యూ కానీ వీళ్ళందరినీ స్ట్రిక్ట్ చేస్తే ఆబ్వియస్గా తగ్గుద్ది. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం అంటే ఇలాంటి ఈ దౌర్భాగ్యాలు, ఇలాంటి చండాలాలు, ఈ రకంగా మరీ కకృతి పడేటటువంటి తరహా కూటమిలో ఉన్న అన్ని పార్టీల్లో ఉందా, లేదంటే కేవలం టీడీపీలో మాత్రం? ఇప్పుడు మీకు నెంబర్ ఎక్కువ కనపడుతుంది. టీడీపీ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్ అనగానే ఎక్కువ నెంబర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు వీళ్ళు 21 అనుకోండి, 10% అంటే 20% అన్నా కానీ వీళ్ళు తక్కువ నెంబర్ కనపడతాయి. అన్ని పార్టీల్లోనూ ఉంది. సరే, కాసేపు కూటమి తీసి పక్కన పెడదాం సార్. ఇప్పుడు వైసీపీకి 11 సంఖ్య ఉంది. మరి ఆ 11 నిక్కచ్చిగా ఉన్నారా?
11 కూడా 2-3 సార్. అసలు 11 కాదు, ఇంకా హైలైట్ ఏంటంటే మీకు ఒక 60 చాలా నియోజకవర్గాలు నెంబర్ చెప్పలేం కానీ ఒక 70 మనం గెలిచిన వాళ్ళ గురించి ఇప్పుడు ఓడిపోయిన కూడా నేను అలిగేషన్ చేయకూడదు కదా మీ మీద. ఇప్పుడు మీరు బాగా సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు చాలా నియోజకవర్గాలు ఏంటంటే 70-30 అండర్స్టాండింగ్లోకి వచ్చేసారు. అంటే ఏంటి, అంటే 100 రూపాయలు వస్తుంది అనుకోండి, గెలిచిన అతనికి 70 రూపాయలు 80 రూపాయలు, ఓడిపోయిన మీరు ఎక్కడ దీని గురించి మాట్లాడద్దు. ఆ 30 నువ్వు 20 చేసుకోండి, పట్టించుకోకు. ఇప్పుడు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు కానీ జనాలు అండర్స్టాండింగ్ రారుగా. ఇప్పుడు నాకు ఇసుక కావాలి, నేను ప్లాట్ కావాలి, లేకపోతే నాకు కాలువ కావాలి, లేకపోతే వర్క్ కావాలి, నాకు రోడ్ డ్యామేజ్ కాకుండా కావాలి, నాకు లైట్లు టైంకి వెళ్ళగాలి, లేదా ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉండాలంటే మన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోయినా గెలిచిన అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టి మన ఎటువంటి సమస్య గురించి మనం ఊర్లో పబ్లిక్లో మాట్లాడకూడదు అని ప్రజలు అనుకోరు కదా. ఓకే, అంటే గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేతులు కలిపి బాయి అనుకొని ఉండకపోవచ్చు, అండర్స్టాండింగ్ కూర్చొని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. బట్ దాని డ్యామేజ్ ఇక్కడ గ్రౌండ్ లో ఎక్కువ చేస్తున్నారు. సరే, మళ్ళీ అదే ప్రశ్నకు వస్తాను. ఇప్పుడు ఈ 11 మంది పరిస్థితి ఏంటి? 11 జగన్మోహన్ రెడ్డితో కలిపి కూడా చెప్పండి. వీళ్ళకి ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉందండి, నియోజకవర్గంలోనే ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ వైఎస్ఆర్సీపీకి. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్, 80-20 అలా చెప్పాను అనుకోండి కొత్త ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంకా వాస్ట్ కేసు మిగిలిపోయినా చివరికి 11 ఆపుకోగలిగారు. ఆ పుల్ ఎక్కువ కోర్. ఇప్పుడు మనకు కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు ఎలా ఉంటాయి, కొన్ని కానీ అందులో కూడా చాలా మంది ఏదో చావు తప్పి కన్లోటమైనట్టే గెలిచారు. అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి కదా. వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా కూడా చాలా తక్కువ మార్జిన్ ఓడిపోయిన సీట్లు ఉంటాయి కదా. సో దట్ మీన్స్ ఈ నియోజకవర్గం ఇట్ సెల్ఫ్ డిఫెండింగ్, నాట్ ఓన్లీ లీడర్. ఇక్కడ 11 మందికి ఒప్పుతాం అని కాదు, ఇక్కడ నియోజకవర్గం ఇట్ సెల్ఫ్ అక్కడ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. అంటే దీని వెనకాలంటే డేటా పరంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళు కూడా అవినీతికి పాల్పడుతున్నారా? ఇంకా కొన్ని దగ్గర 2-3 అయితే కాంప్రమైజ్ అండర్స్టాండింగ్ వచ్చి ఇంకా ఆబ్వియస్గా ఇంత చెప్పినట్టు 70-30 50-40 ఈ ప్రిన్సిపల్లో ఇమ్మడుతున్నారు. అందులో కొంతమందికి అయితే అసలు అవసరం లేదనుకోండి, కనపడలేదు. మరీ పీక్ ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడే చాలా చేశారని చెప్పేసి కలిసి ఆప్షన్ లేదు. మీరు చెప్పింది అర్థమవుతుంది, ఇద్దరికి అర్థమవుతుంది. సో వేరే వాళ్ళతో కలిసి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళతో కలిసి అవకాశం లేదు అక్కడ. ఏంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? సార్ పులివెందుల్లో అది మటుకు నీట్గా ఉంది సార్. కొంచెం మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు అంటే ఒక క్యాచీగా పులివెందుల వర్సెస్ కుప్పం అనేది తీసుకున్నాం సార్. మీకు అంటే డేటా మొత్తం సెపరేట్ చేసిన కాంప్రమైజ్. పులివెందుల్లో 33% సాటిస్ఫైడ్ వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి పనితీరు. 33% సాటిస్ఫైడ్. అలాగే కుప్పలో అయితే 42.7 వచ్చింది. రెండు కంపేర్ చేస్తున్నాను. మోడరేట్ పర్లేదు అనుకున్న వాళ్ళు, ఎందుకంటే అవైలబిలిటీ ఉన్నారా లేదా ఇన్ని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఇన్నిట్లో మోడరేట్ వచ్చింది. 52.2 పర్లేదు అనుకున్న వాళ్ళు వచ్చారు. కుప్పంలో 48.3 మోడరేట్ అని వచ్చింది, అంటే పర్లేదు. డిస్సాటిస్ఫైడ్ లెవెల్ పులివెందులు ఎక్కువ ఉంది, 14.8 అన్సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళు అనమాట. కుప్పంలో 9.0 ఉంది, అదే 9 ఉంది. మీ కంపారిజన్ ఇది. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు పులివెందులు కానీ కుప్పం కానీ పిఠాపురం కానీ మనకు లోకేష్ గారిది ఉన్న నియోజకవర్గం మంగళగిరి కానీ, ఒక్క మంగళగిరికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే మంగళగిరికి ఒక్కటే ఆయన అక్కడే ఉంటారు కాబట్టి పొద్దునంతా 15 మీటింగ్లు చేసినా సాయంత్రం ఒక్క మీటింగ్ టీ తాగడం, బాగున్నారు వెయిట్ చేస్తున్నారు పలానా నాయకుడన్నా, అది వీళ్ళ ముగ్గురికి ఉండదు. ఒక్క మంగళగిరి రాజధాని ప్రాంతం అక్కడే ఉంటారు కదా. సో వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆగినా కానీ ఆగినా కానీ ఒక గ్యాదరింగ్ ని కాంప్రమైజ్ చేయొచ్చు. అది ఎనీ ఇష్యూ కావచ్చు, గ్యాదరింగ్ కావచ్చు, రెండు ఈక్వల్గా వెయిటేజ్ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ కూడా మొత్తం కుటుంబానికి, ఆ ఇంటి పేరు వాళ్ళకి, ఆ కులస్తులకి అది మోర్ వాల్యూ యాడ్ అవుద్ది, ఎమోషనల్ కనెక్ట్ అవ్వద్దు అంతే. అలాంటి ఎమోషనల్ కనెక్షన్ 2-3 ఉంటే బిల్డ్ అవుతాయి. ఆయన నివాసం కానివ్వండి, ఆ నియోజకవర్గం కానీ రెండు సో కనుచూపు మేరలో ఎక్కడి నుంచి చూస్తే అక్కడ, అక్కడి నుంచి చూస్తే ఇక్కడే కదా. సో లోకేష్ గారికి ఇది ఒక్క యాడ్ అడ్వాంటేజ్. వీళ్ళు ఎవరికి ఉండదు, మళ్ళీ కుప్పానికి ఉండదు, పులివెందులకు ఉండదు, పిఠాపురంకి ఉండదు. సో మరి ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఆయన పట్ల సాటిస్ఫాక్షను డిస్సాటిస్ఫాక్షను కాసేపు అది తీసి పక్కన పెడదాము. ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, మరి దాని మీద అసలు అక్కడ ప్రజలు ఏమనుకోవట్లేదు? అసలు హ్యూజ్ రెస్పాన్స్ సార్ అసెంబ్లీకి మటుకు. అటు టీడీపీ ఓట్ బ్యాంకింగ్ వేసిన వాళ్ళని అడిగినా, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేసిన 66% మంది కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళాలి అని అంటున్నారు. ఇప్పుడు ఇదే నేను ఈ పాయింట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో చాలా మంది అడిగినప్పుడు చెప్పున్నాను. ఐ థింక్ మీరు నెక్స్ట్ టైము ఎప్పుడైతే అసెంబ్లీ స్టార్ట్ అవుద్దో అప్పుడు జగన్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీలో చూడగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం 100%. ఎందుకని అంటారు? డేటా ఎవరైనా యాక్సెప్ట్ చేయక తప్పదు సార్. ఇప్పుడు మేము ఎవరికి అగెనిస్ట్ కాదు. అప్పుడు 151 వస్తాయని చెప్పినా కానీ అగెనిస్ట్ కాదు. ఇప్పుడు మన జనసేనకి 21 చెప్పినా కూటమి కింద వస్తుంది అనుకున్నా, సిబిఎన్ గారి తిన్నా. సో డేటాలో ఈ ఆథెంటిసిటీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మేబీ వాళ్ళకి రైట్ టు డేటా. మీరు బల్లగుద్ది చెప్పగలరా ఈసారి ఖచ్చితంగా 100% వస్తారండి.
మేబీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆయన వరకు వెళ్ళిందా? 100%. ఇప్పుడు ఆబ్వియస్లీ మేము టీడీపీ వాళ్ళతో ఎలా మాట్లాడతాం, వైసీపీ వాళ్ళతో ఎలా మాట్లాడతాం, జనసేన మాట్లాడతాం, మీతో మాట్లాడతాం. డేటాలో అటు ఇటు మార్చేది ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, ప్రెజరైజ్ చేయాలని ఉండదు. ఈ paravil.com తీసుకుంది అదే అనమాట. ఈ సంబంధం లేదురా బాబు, మాకు ఎవరికి స్టెప్ బ్యాక్ అవుతాం, మీకు ఎవరు కావాలంటే తీసుకోండి. బట్ సిబిఎన్ గారితో, జగన్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో అలా మేము మాట్లాడలేం కదా. సార్ మీకు ఏం కావాలంటే ఆ డేటాలో కట్టిస్తాం. అర్థమైంది. మీకు ఆర్డర్ చెప్తే మీకు దాని దగ్గర కట్టిస్తాం వాళ్ళకి. ఎందుకంటే హ్యూజ్ డేటాని మీరు చదువుకోండి అని చెప్పలేరు కదా. అవును. సో వాళ్ళకి కావాల్సినటువంటి డాష్ బోర్డ్, సిబిఎన్ గారు అయితే కంప్లీట్ అడగగానే డాష్ బోర్డ్ అడుగుతారు. మాకు ఇలా చూసుకోవాలి, గ్రాఫ్లు అయిన మొత్తం ప్రెజెంటేషన్. సో ఈ డేటా ఆబ్వియస్లీ వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తాం. వెన్ 66-70% వరకు పీపుల్ అడుగుతున్నప్పుడు, నేను అసెంబ్లీకి వెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుండా మీరు ఉండలేరు. రేపటి రోజున అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు కాబట్టి అసంతృప్తి ఉంది అనేది ఆయన ఓట్ బ్యాంక్ మీద 100% పడుతుంది సార్. పీపుల్ ఆస్పిరేషన్, ఇప్పుడు లినీ లీడరు పీపుల్ని ఏం ఆస్పిరేషన్ చేస్తున్నారు. సంవత్సరంలోనే ఆయన పట్ల సాటిస్ఫాక్షన్ లెవెల్ 33%, 40% ఉన్నప్పుడు మరి ఇది చూపించదు అంటారు. 100% వెళ్తుంది సార్, దాంట్లో డౌట్ లేదు. అది ఏ రోజు ఏ క్షణం అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. 100% మీరు చూస్తారు. అది ఈ సెషన్ నెక్స్ట్ సెషన్ కానీ 100% వెళ్తారు. మీరు అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ప్రజల్లో ఈ స్థాయిలో అసంతృప్తి ఉందనే సంగతి ఆయనకు కూడా తెలుస్తుంది. పంపించారు మీరు, లేదా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. చెప్తాం, అందరికీ చెప్తాం సార్. ఇది మామూలుగా కాదే, మోర్ ప్రెజెంటేషన్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ప్రెజెంటేషన్ అయితే మోర్ కంప్లీట్ కట్స్ ఇస్తాం అంతే వాళ్ళు అడిగినట్టు. ఓకే, సో ఖచ్చితంగా ఈసారి చూస్తామంటారు అసెంబ్లీ. 100% సార్, దాంట్లో డౌట్ లేదు. అది రైట్. మరి పవన్ కళ్యాణ్ పట్ల ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆ గ్యాప్ కనపడుతుంది సార్. ఒకటి అంటే ఎందుకు ఆయన అందుబాటులో లేకపోవడం అనేది, అదే నేను చెప్పాను కదా సార్, కుప్పానికి వీటికి ఉన్న మంగళగిరికి ఉన్న అడ్వాంటేజ్ వీటికి ఉండదని. ఇంకోటి వర్మ గారి మధ్యలో వచ్చిన రప్చర్ కానీ గ్యాప్ కానీ, ఇప్పుడు వర్మ గారికి ఏంటంటే లోకల్ లీడర్స్, ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన లీడర్, ఆబ్వియస్గా స్టేచర్ ఉన్నారు. బట్ ఆయనకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ స్పేస్ కానీ ఇక్కడ లోకల్ నియోజకవర్గం లేకపోవడం కానీ, పథకాలు ఆబ్వియస్గా ప్రతి నియోజకవర్గం కంటే కూడా ఆస్పిరేషన్స్ ఎక్కువ అది కుప్పంలో కానీ, ఎందుకంటే మన లీడరే మన దగ్గర రావట్లేదు అనేది. సో ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా వాళ్ళకి మోర్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంది? ఆయనది బాగుంది సార్. ఆయన అదే ఇక్కడ రకరకాల ఇష్యూ బేస్డ్గా పెరుగుతుంది, ఇండివిజువల్గా ఉన్నప్పుడు తగ్గుతుంది. ఇండివిజువల్ అంటే తన మీద మెజారిటీ జనం ఇంకా సాటిస్ఫైడ్ ఉన్నారు. అంటే యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ జనసేన లీడర్గా ఆయన నడుపుతున్న విధంగా. బట్ స్ట్రక్చర్గా బాగా నెగిటివిటీ ఉంది. స్ట్రక్చర్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఇంత చెప్పిన ట్రైన్ ఎగ్జాంపుల్ లాగా అయిపోయింది. ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ట్ వచ్చినప్పుడు వీళ్ళంతా స్ట్రక్చర్గా ఫామ్ అయితే కానీ కలుసుకోలేరు. ఇప్పుడు చాలామంది జన సైనికులు కానీ వేరే మహిళల్లో కానీ ఆ స్ట్రక్చర్లో నేను ఏమన్నా పని చేయాలంటే మళ్ళీ టీడీపీ వాళ్ళు సపోర్ట్ కావాలి, లేదా సపోర్ట్ ఇవ్వలేకపోతే మధ్యలో మాట్లాడేవారు. అలా కమిటీలు విలేజ్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, మధ్యలో మండల స్థాయి, మళ్ళీ జిల్లా స్థాయి, ఆ విధంగా స్ట్రక్చర్ వరకు కలవట్లేదు. సో కోఆర్డినేషన్ అనేది మూడు పార్టీల మధ్య ఇంకా ముఖ్యం. గెలిచాం కదా ముఖ్యం, అసలు జనసేన ముఖ్యం. ఇప్పుడు 21 అంటే ఈ రోజు 21, రేపు 21 కాదు కదా సార్. అవును, ఖచ్చితంగా నెంబర్ ఒక మనసులో ఉంటుంది కదా. లేదా ప్రతి ఒక్కరు ఆస్పిరేషన్స్ ఏంటి, ఏ పార్టీకి ఆ పార్టీ, ఇంక్లూడింగ్ బీజేపీ, మనవాడు సీఎం అవ్వాలనుకుంటారు ఖచ్చితంగా. సో అది పెరగాలి అంటే మీరు 20 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలి అంటే 20 ఫ్లోర్లు తగ్గట్టు ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్గా ఉండాలి. అవును, అది ఇంకా బిల్డ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇండివిజువల్గా కూడా ఒక 5-6 మంది జనసేనలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలవడానికి టైం పడుతుంది, టేకింగ్ టైం. ఓకే, మరి ఎమ్మెల్యే స్థాయి ఆల్రెడీ వాళ్ళకి అలా ఉంటే కింద కార్యకర్తలు ఆ స్ట్రక్చర్ లేదు సార్. ప్రతి కార్యకర్త కోరుకునేది అంటే రిప్రజెంటేషన్, ఇమేజ్, తనకి గుర్తింపు కావాలనుకుంటారు. సో ఆయన ఇంకా తన నియోజకవర్గ ప్రజలతో కలవాలి, పార్టీ లీడర్లతో కలవాలి. ఓవరాల్ స్ట్రక్చర్ సార్, ఆ ఎంటైర్ స్టేట్కి చెప్తున్నాను నేను. ఓకే, స్టేట్ లో ఆ స్ట్రక్చర్ గ్యాప్ ఉంది, ఇంకా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే టీడీపీ స్ట్రక్చర్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది సార్, బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఆ స్ట్రక్చర్ నుంచి వచ్చి గెలిచింది కాబట్టి సంవాట్ టీడీపీ అంత కాకపోయినా ఆ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ కార్యకర్తలు తగ్గుతారు. ఎక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి సార్? వంగా గీత అసలు స్క్రీన్ మీద కనిపించట్లేదు కదా, తెర మీద అసలు ఆవిడ ఎక్కడ పాపం ఓడిపోయిన దగ్గర నుంచి కనిపించిన దాఖలా లేక మర్చిపోయినట్టేనా అక్కడ ప్రజలు? అంటే ఇండివిజువల్గా నేను చెప్పలేదు సార్, ఎందుకంటే వాళ్ళ ఆ నియోజకవర్గ రిపోర్ట్ పొంది మీరు వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్లు కానీ లేదా మిగతా విషయాలు మాట్లాడినప్పుడు పార్టీ పరంగానే చెప్పండి, అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు హ్యూజ్ లీడర్ వచ్చేసినప్పుడు ఆబ్వియస్గా 1 స్టెప్ కదా సార్, 3-4 స్టెప్ అవుతారు. ప్లస్ మన దాంట్లో కాన్సన్ట్రేషన్ ఏంటంటే టూ మచ్ కాన్సన్ట్రేషన్ మీకు పిఠాపురంలో చేశారు. టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ ఎక్కడో వేరే నియోజకవర్గంలో పడింది. అంతా పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారు కాబట్టి మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మీరు పిఠాపురంలో చేసింది రైల్వే కోడర్లో పడింది. అవును, ఎఫెక్ట్ అది టూ మచ్ కాన్సన్ట్రేషన్ చేసిన వల్ల దాని రిప్లికేషన్స్ కొన్ని రోజులు భరించక తప్పదు. ఇమ్మీడియట్గా అంటే టూ మచ్ కాన్సన్ట్రేషన్ పిఠాపురం మీద చేశారా, లేదంటే మిగతా అన్ని చోట్ల కూడా చేస్తూ కేవలం పిఠాపురం మీద చేస్తున్నాం అని చెప్పేసి చూపించారా?
ఆబ్వియస్లీ ఎందుకంటే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, బాలకృష్ణని, ఈ నలుగురిని ఈసారి అసలు వైసీపీ పార్టీ ద్వారా మేము పూర్తిగా ఓడిస్తాం, అసలు అసెంబ్లీ గేట్లు కూడా తాకినము అనేటటువంటి ఒక పంతం పట్టుకున్నారనే ప్రచారం ఆ రోజు చాలా బాగా జరిగింది, గట్టిగా జరిగింది. సో అలాంటప్పుడు కేవలం పిఠాపురం మీద దృష్టి మరల్చి మిగతా చోట్ల కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు, లేదంటే అచ్చంగా పిఠాపురాన్ని కావాలని క్లోజింగ్ సభ గుర్తుండి ఉంటుంది, లాస్ట్ క్లోజింగ్ సభ పిఠాపురంలో పెట్టారు. సో మీరు చెప్పినట్టు సార్ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చిన అందరిని ఓడిచ్చేద్దాం, బాలకృష్ణ ఓడిచ్చేద్దాం, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు వైనాట్ 175 అంటారు, వాళ్ళు లేకుండా చేద్దాం, రాయలసీమలో పెడుతున్నాం, మన రాయలసీమ అంతా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ సార్. కాదు, అండర్స్టాండింగ్ అందరికీ గ్రౌండ్ రియాలిటీ కూర్చున్నప్పుడు అందరికీ తెలుసు ఏ బెల్ట్స్ ఎవరికి స్ట్రాంగ్ ఉంటాయో. మేబీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ప్రజలు ఎవరెవరు ఉంటే 1% 2% వాళ్ళకి చెప్తే ప్రజలకు కూడా తెలుసు ఏ నియోజకవర్గాల స్ట్రెంత్ ఎక్కడ ఎవరెవరు ఉంటుందో. పూర్తిగా వైఎస్ఆర్సీపీ తుడుచుకోబెట్టుకోపోయిందంటే అదే ఉండదు. బట్ అక్కడ ఏంటంటే ఈ టూ మచ్ కాన్సన్ట్రేషన్, ఫినిషింగ్ సభ పెట్టడం ఎక్కువ, టూ మచ్ ఎక్కువ పెట్టడం, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ జరిగింది. మీరు లైటర్ మోడ్లో పెట్టుంటే మేబీ వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ అయ్యింది. అది ఓకే, టూ మచ్ పవన్ కళ్యాణ్ గారి కాన్సన్ట్రేషన్ వల్ల ఈ కాంబినేషన్ వర్కౌట్ అవడం. ఎందుకంటే డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ భావజాలం ఉన్న నియోజకవర్గాలు. ఐ మీన్ సో అతిగా టార్గెట్ చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటారు. ఎనీ పార్టీ సార్, అది వైఎస్ఆర్సీపీ కదా, టీడీపీకైనా వర్తిస్తుంది, ఇద్దరికి చెప్తున్నాను. ఎవరైనా సరే టూ మచ్ కాన్సన్ట్రేషన్ చేసినా, టూ మచ్ ఏదైనా చేసినా అది ఎలక్షన్స్ టైంలో వర్కౌట్ అవుతుంది, కానీ తర్వాత అది డ్యామేజ్ చేస్తుంది. సరే, మంగళగిరి పరిస్థితి ఏంటన్నారు మరి? మంగళగిరికి అదే చెప్పింది, మంగళగిరి వీళ్ళు ఎవరికి లేని అడ్వాంటేజ్. ఓకే, బట్ ఆ గ్రాఫ్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఎక్కువ తక్కువ? మంగళగిరిలో మంచి అడ్వాంటేజ్ ఉంది సార్, దాని నెట్వర్క్ బాగా పనిచేస్తుంది. లోకేష్ గారు సిస్టమ్ పనిచేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఒకటి చూస్తున్నప్పుడు తన అవైలబిలిటీలో కానీ అన్నింటిలో వీళ్ళందరితో పోలిస్తే ఎక్కువ ఉన్నారు. అది ఆ సిస్టమ్ని కానీ లేదంటే ఆ ఐడియా కానివ్వండి మిగతా నియోజకవర్గాల్లో అప్లై చేసుకోవడం కుదరదా? అదే అక్కడ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అదే నాకు నారా లోకేష్ ఎలాంటి సిస్టమ్ బిల్డ్ చేసుకున్నారు తన టీం, అదే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పెట్టుకుంటే వర్కౌట్ అవుదా? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ కదండి, ఇప్పుడు ఈయన అవైలబిలిటీ ఉండి ఒక స్ట్రక్చర్ పెట్టుకొని యాక్సెసిబుల్గా ఉండి ఏదైనా ఇష్యూ సాల్వ్ అవుతుందా ఇంకోటి అంతా పక్కన పెడదాం. ఇది ఎమ్మెల్యేలు పెట్టుకోవచ్చు. ఓకే, అసలు అంత స్థాయి, ఎందుకంటే వీళ్ళు ఎవరు మినిస్టర్స్ కాదు, వీళ్ళకి ఇది తప్పితే ఇంకో మేజర్ వర్క్ పీపుల్ పరంగా అయితే వాళ్ళకి వేరే బిజినెస్ ఉండొచ్చు. సాధ్యం అంటారా? ఎందుకంటే నేను ఎన్నికల ముందు మంగళగిరి మీద ఒక చిన్న సైజ్ డాక్యుమెంటరీ లాగా చేశాను. అక్కడికి వెళ్ళి దాదాపు మూడు రోజులు తిరిగాను, ఆ నియోజకవర్గంలో ఉన్నాను. అక్కడికి వెళ్తే వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు పేపర్ తీసి ముందేస్తారు, మా లోకేష్ గారు గెలవకపోయినా సరే, మొన్న ఓడిపోయినా సరే, ఇదిగో చూడండి 23 పథకాలు 33 పథకాలు అమలు చేస్తున్నాడు అని చెప్పేసి ఏమేం చేస్తున్నాడో చెప్తుంటే, అరే ఇది గెలిచిన వాళ్ళు కదా, మంత్రి స్థాయిలో ఉన్నవాడు కదా చేయాల్సింది, నేను అలా చేస్తున్నాడని ఆశ్చర్యపోయాడు. అఫ్కోర్స్ కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అంత క్రికెట్ స్టేడియం కావాలంటే క్రికెట్ స్టేడియం, కుట్టు మిషన్లు కావాలంటే కుట్టు మిషన్లు, వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్, హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్, సంచార వైద్యాలు చాలా చేశారు. సో ఈ స్థాయి డబ్బు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఎక్కడో కృష్ణా జిల్లాలోనో ఎక్కడో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉంటుందా? అంటే ప్రతిదీ డబ్బుతో మనం కంపేర్ చేయలేము సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఏంటంటే, ఇప్పుడు ఒక ఇష్యూ మీద వచ్చారు, ఆ ఇష్యూ మీద వచ్చి అడ్రస్ కొన్ని ఇప్పుడు నాకు మా ఊరికి ఆ బ్రిడ్జ్ కావాలనుకోండి, అది స్టేట్ లెవెల్లో పర్మిషన్స్ లేదా నేషనల్ లెవెల్లో పర్మిషన్స్ కావాలనుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన వాడు కలవగలిగే పొజిషన్లో ఉంటే, మాట్లాడగలిగితే, కూర్చోబెట్టగలిగితే, అన్న ఇది నా దగ్గర ఇష్యూ కదా, నాకు నేను ప్రయత్నిస్తాను, ఈ సర్టెన్ మినిస్టర్ దగ్గర ఉంది కదా, నిమ్మల రామారెడ్డి కలుస్తాను, రేపు కలిసిన తర్వాత నిమ్మల రామారెడ్డి గారు అంటే, అయ్యా మనకు బడ్జెట్ తక్కువ ఉంది, ఇది ఒక 2 years వరకు చేయలేము అని చెప్తే, ఇదే విషయాన్ని వాళ్ళు కన్వే చేసి నేనైతే ఫాలోఅప్ చేశాను. మళ్ళీ 6 నెలల తర్వాత ఆయన కలుస్తాను, ఈ బ్రిడ్జ్ గురించో లేదా దీని గురించో ఈ రోడ్డు గురించో మాట్లాడతాను. ఇది ఇస్తే మీకు 100% సాటిస్ఫై అవుతారు. అసలు మిమ్మల్ని ఫస్ట్ సెక్షన్లో వచ్చారు, వాళ్ళు ఏదో పని కోసం వచ్చారు, ఎమ్మెల్యే గారు లేరు లేదా అవైలబిలిటీ, ఈసారి వచ్చినప్పుడు ఏంటి నాకు చెప్పండి, నేను మాట్లాడతాను, మీకు కావాల్సిన పనే కదా అని చెప్పి పక్కన నుండి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా ప్రధానంగా వాల్యూ యాడ్ చేస్తూ ఉంటుంది. సో మీరు కన్విన్స్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మీరు ఫుల్ మీడియాలో బిజీగా ఉన్నారు సార్, నా వల్ల టైం లేదనుకోండి, పిల్లలు మీ భార్య రండి అని అనుకోండి, మీకేం కావాలి, డబ్బులే కదా నేను పంపిస్తాను, గూగుల్ పే చెప్పి, దే నీడ్ యువర్ సపోర్ట్ యాజ్ ఎ హస్బెండ్గా, యాజ్ ఎ వైఫ్గా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందు కదులుతోంది. 2018లోనో 17 లేదా 19 మొదట్లోనూ మా ఊర్లో మా ఏరు మీద బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిపోయింది. ఈ రోజుకి అప్రోచ్ రోడ్ లేదు. వైసీపీ వచ్చిన తర్వాత 2019లో వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన జగేపేట నియోజకవర్గం, దాములూరు అనేటటువంటి గ్రామం, బ్రిడ్జ్ రెడీగా ఉంది. దాదాపు 5-6 ఏళ్ళుగా కనీసం దానికి అప్రోచ్ రోడ్డు వేసినటువంటి పరిస్థితులు. మధ్యలో ఆ తొలినాలలో కోర్టు కేసులు అన్నారు.
మరి ఆ తర్వాత అది కోర్టు కేసులు తీరిపోయాయన్నారు. మరి ఏంటో వైసీపీ అసలు కన్నెత్తి చూసిన పాపన బోల అలా ఏమాత్రం ఉపయోగం లేకుండా 70% అయిందా? బ్రిడ్జ్ పూర్తయిపోయింది. అటుపక్క ఇటుపక్క రోడ్డు వేస్తే రాకపోకలు సాగుతాయి. సో అలాంటి నిజం కరెక్టే, మీరు చెప్పింది వాస్తవం 100%. అది ప్రజలకు కన్వే చేయగలిగిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కళ్ళు లైట్ చెమరుస్తున్నారు. ఎందుకంటే ఊర్లో ఎమోషన్, ఎందుకంటే వర్షాకాలం అదే ఏట్లో పడి ప్రతి సంవత్సరం ఎవరో ఓ పిల్లాడో పెద్దవాడో ముసలివాళ్ళు ఎవరో ఒకరు చనిపోవటం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి కొంత బాధ ఆవేదన ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఇదేంటి అనేటటువంటి ఇబ్బంది ఉంటుంది. సో ఇది సార్, ఇది మీరు చెప్పండి, దీనికి కోర్టులు అవసరం లేదు, ఆల్రెడీ అయ్యి ఉన్నాయి. అవును, దానికి చిన్న అప్రోచ్ రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ అంటే ఆహ్లాదకరంగా వెళ్తారు. ఇంకోటి, దానికి డబ్బులు లేకపోయినా పర్లేదు, ఒక ఎమ్మెల్యే కూర్చొని దీనికి ఇంత అవుతుంది కానీ మన దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా సుబ్బారావు అప్పారావు ముందుకు వస్తే మీరు ఒక ట్రాక్టర్ పెడతాడు, అవును, ఒకటి ఇసుక తోలుతారు, నేను ఒకరు కూలికి పంపిస్తాను, 100 కూలీలు కాబట్టి మేము వస్తాం, ఈ రోజు రండి, మీరు ఒక కూలి వదులుకుంటారు, నేను వస్తాను. సో మీరు స్ట్రక్చర్ చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది అనమాట పని. ఇది ఖచ్చితంగా నాయకులకి ఇది తెలుసుకుంటే మీరు నాయకుడు అవుతారు. మళ్ళీ మీరు తింటారు, అది వేరే విషయం. మరి ఇది చేయిస్తే కూడా అవుద్ది అంటున్నాను. పలాని పేరు మీద ఈ రోడ్డు ఆయన పేరు ఇవ్వండి, ఇక్కడి నుంచి అడదాకా ఆయన పలాని ఇంటి పేరుతో ఇవ్వండి, వాళ్ళ సమర్థతతో వాళ్ళ సపోర్ట్తో చేయగలిగామని చెప్పండి. ఇది ఎన్ని వారం రోజులు పని. అవును, బ్రిడ్జ్ రెడీ అయింది, మీకు అప్రోచ్ రోడ్ ఎంతసేపు పడుతుంది. సో ఇది యాక్సెసిబిలిటీ అంటే, ఇది అప్రోచ్ అంటే, అది అవైలబిలిటీ. ఖచ్చితంగా సార్. ఇప్పుడు లాస్ట్గా మనం బీజేపీ గురించి మాట్లాడుకుందాం. మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే ఎంతసేపటికి కూటమి అనగానే ఆ రెండు పార్టీలు మెయిన్ కనిపిస్తుంటాయి. బీజేపీ ఉన్న సంగతి కూడా జనాలు మరి అంతగా పట్టించుకుంటారో లేదైతే తెలియదు. బట్ కేంద్రం వరకు వచ్చేసరికి బీజేపీ సహకారం, దాని ద్వారా కొంత మేలు జరుగుతుందనేటటువంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. రాష్ట్ర స్థాయికి వచ్చేసరికల్లా బీజేపీ అంటే దాన్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఇదిగో ఫలానా వాళ్ళు లీడర్, ఫలానా వాళ్ళు వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు ఈ పార్టీని నడిపిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందా? పోనీ గెలిపించిన నియోజకవర్గాల్లోనే ఉందా? సార్, బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు సార్. జనాలు 1% 2%. బీజేపీ గడిచిన 30 సంవత్సరాలుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్ పెరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో, సపోర్ట్ మద్దతుగా. ఓకే, అది మత ప్రాతిపదికన కానివ్వండి, సెంటర్లో మోడీ గారికి సపోర్ట్ పెరగడం కానివ్వండి, లేకపోతే రకరకాల కాంగ్రెస్ అగెనిస్ట్ ఓట్ బ్యాంకింగ్ పెరగడం కానివ్వండి, రకరకాల పెరుగుతుంది. బట్ ఓట్ బ్యాంకింగ్ కన్వర్షన్స్కి వచ్చేసరికి దేనిడే ఒక లీడర్ కావాలి. ఇక్కడ గడిచిన మీరు అప్పుడెప్పుడో 80 దశకాల్లోనే మనకు వెంకయ్యనాయుడు గెలవగలిగింది. అప్పటి నుంచి ఆ లీడర్ స్పెసిఫిక్గా ఎప్పుడైతే మీరు ఒక పార్టీకి అండర్లైన్గా వెళ్ళిపోతున్నారో, దాంట్లో ఉన్న లీడర్స్ని మీరు తీసుకుంటున్నారు. నేను బీజేపీ అన్నారు కాబట్టి స్టేట్ మీ ఇప్పుడు బీజేపీ పర్స్పెక్టివ్ మాట్లాడాల్సి. సో బీజేపీని కిల్ చేస్తున్న వాళ్ళ లీడర్లో బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ స్టేట్ వరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మాట్లాడుతున్నారు. మిగతా స్టేట్లో బీజేపీని లీడర్ పుల్ చేసి పైకి లేనుండే కానీ పేర్లు పక్కన పెడితే ఇక్కడ బీజేపీ ఎదక్కపోవడానికి 100% బీజేపీ అవకాశం ఉంది. కారణం మీద బీజేపీ కారణం. సో మొన్న తెలుగుదేశం పార్టీ సహకారంతో కావచ్చు, ఆ పార్టీలోంచి వచ్చినటువంటి లీడర్ల వల్ల కావచ్చు, కొన్ని ఎంపీలు గెలిచారు, కొంత ఎమ్మెల్యేల సంఖ్య కూడా గెలిచారు కూటమి వల్ల. సో వాళ్ళు ఏమన్నా కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసి బీజేపీ నిలబెట్టే అవకాశం ఉందంటారు, లేదంటే వాళ్ళు కూడా శృతిలో కలిసిపోతారా? సార్ ఉన్నారు సార్, ఒకరిద్దరు మంచి లీడర్స్ ఉన్నారు, దాన్ని పుల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆ సపోర్ట్ సిస్టము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన కూటమిలో ఉన్న అడ్రస్ చేస్తుంటే మీకు ఇండివిజువల్ క్యాలిబర్ పెరుగుతుంటుంది. ఇక్కడ మటుకు తప్పు చేశారు, ఇప్పుడు మీరు ఇందాక బ్రిడ్జ్ అనుకున్నారు, ఆ బీజేపీ లీడర్ మాట్లాడుతున్నారు కానీ ఇన్ని రోజులు ఎందుకు నిలబడుతుంటే ఇర్రెస్పెక్ట్. ఇప్పుడు కూటమిలో ఉన్నంత మాత్రం అడగకూడదని ఏం కాదు. ఇప్పుడు మన ఆఫీస్లో కూడా ఉంటే నా తప్పులు చెప్తా ఉంటాను, నేను మాట్లాడి చెప్తా ఉంటాను, కరెక్ట్ చేస్తూ ఉంటాను, అవి అడ్రస్ చేస్తుంటే ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ క్యాలిబర్ పెరుగుతూ ఉంటుంది. రేపు పొద్దున్న బీజేపీ అబ్వియస్లీ బీజేపీ కావాల్సింది ఏంటి సార్, ఏపీలో బీజేపీ ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్ రావాలని కోరుకుంటారు. ఇది ఈ రోజు కాదు, 1980 నుంచి అదే కోరిక. బట్ ఈ గడిచిన 41 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు, ఇండివిజువల్గా పెంచుకునే దానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో అంత కాన్సన్ట్రేషన్ జరగట్లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఇక్కడ తెలంగాణలో పెట్టినంతగా, తమిళనాడులో పెట్టినట్టుగా, అక్కడ పెట్టినంతగా ఏపీలో పెట్టట్లేదు. దానికి ఎంతో కొంత అక్కడ పార్టీలు ఆబ్వియస్గా బీజేపీని ఎదగకుండా ఉండేదని ట్రై చేస్తుంటాయి. వాళ్ళు తప్పలేదు, ఆబ్వియస్గా టీడీపీలో మనం ఉన్నా ఏ పొజిషన్ ఉన్నా అదే చేస్తాయి. సెట్ ఆఫ్ లీడర్స్ని బుజ్జగించి చేసి మన వాళ్ళని పెట్టుకునేది ట్రై చేస్తాయి. బట్ మీకు అది ఉండకూడదు కదా. ఖచ్చితంగా. సో పథకాల పట్ల ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే, చాలా వరకు కూటమిలో నాయకులు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని పథకాలు ఇస్తామనో, లేదంటే పథకాలు అద్భుతంగా ఇస్తామనో, ఎక్కువ మొత్తం ఇస్తామనో, పథకాల కోసమే ఆశపడి మమ్మల్ని గెలిపించలేదు, మేము వస్తే అరాచకం ఉండదు అనుకున్నారు, మేము వస్తే అభివృద్ధి ఉంటుంది అనుకున్నారు, మేము వస్తే ఉద్యోగాలు ఉంటాయనుకున్నారు, మేము వస్తే బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మాకు ఓటేశారు. కాబట్టి పథకాల్లో కాస్త అటు ఇటు అయినా సరే, ఓ రూపాయి ఎక్కువైనా తక్కువైనా సరే మమ్మల్ని ఆ కోణంలో అయితే ప్రజలు చూడరు అనేది చాలామంది చెప్తున్నమాట.
వాస్తవమైన నిజంగా ప్రజలు అలాగే చూస్తున్నారా వీళ్ళ పట్ల? దీంట్లో రెండు ఉంటాయి సార్. వెయిటేజ్ పథకాలు అంటే మనకు మేము అంటే మీరు జనరిక్ టర్మ్లో చెప్పారు. ఇప్పుడు మేము మీ సిస్టంలో వెయిటేజ్ ఇస్తాం ఒక్కో దానికి. ఎమోషనల్ వెయిటేజ్ అంటారు. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఉందనుకోండి, ఎమోషనల్ వెయిటేజ్ చాలా ఎక్కువ. అవును, అంటే ప్రజలు కంపల్సరీ కోరుకుంటారు. దాంట్లో మళ్ళీ 2 లేయర్స్గా డివైడ్ అవుతాయి. ఎమోషనల్ లేయర్ ఎక్కువ బికాస్ ఆఫ్ నీడ్. అంటే ఇప్పుడు మీరున్నారు, మీ విలేజ్లో ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడవు, సరిగ్గా డిపెండెన్సీ లేదు, వాళ్ళకి వెయిటేజ్ చాలా ఎక్కువ నీడ్ అనమాట. ఇంకోటి రిక్వైర్మెంట్ ఏంటంటే డిపెండ్స్ అనమాట. మీకు సుబ్బారావు గారికి ఇచ్చారు, ఆయనకి 6 ఎకరాలు ఉన్నాయి, అప్పారావు గారికి ఇచ్చారు, ఆయనకి 3 ఎకరాలు ఉన్నాయి, ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఎందుకు ఎవరు అనేది ఈ వెయిటేజ్ అనమాట. ఇది లీస్ట్ వెయిటేజ్ ఫ్రీ బస్ స్కీమ్. ప్రజలు అడిగింది కాదు, మీరు ఇచ్చింది కాబట్టి. క్వశ్చనింగ్ ఈజీ అవుద్ది, బట్ వెయిటేజ్ తక్కువ. ఈ సీక్వెన్స్ ఇలా వెళ్తుంటది. ఇప్పుడు మీరు ఇచ్చిన పథకాలు తల్లికి వందనం పట్ల ఎలా ఉంది? దాని మీద డ్యామేజ్ ఉంది సార్ కొంచెం. ఎందుకంటే పీపుల్స్ అంటే మధ్యతరగతి వాడికి కొంచెం కనెక్ట్ అవుతూ ఉంది కాబట్టి డిలే 1 year అయింది కదా, ఇప్పుడు మొదలు పెట్టారు. ఓకే, డిలే 1 yearలో ఆబ్వియస్గా ఎంతో కొంత డ్యామేజ్ అయితే అవుతుంటుంది. కంటిన్యూటీగా ఉంటారు కదా ఆబ్వియస్గా. సో మరి ఈ 4 ఏళ్ళు కంటిన్యూ చేస్తే డ్యామేజ్ పూడ్చుకోవచ్చు లేదంటే ఆ గ్యాప్ అలాగే ఉంటుందా? ఇప్పుడు 4 ఏళ్ళు కంప్లీట్ చేస్తే తగ్గించుకోవచ్చు, మేబీ కరుమరు కూడా అవ్వచ్చు. బట్ ఎంత శాతం అనేది డిపెండ్స్, మరి అన్ని కంప్లీట్ అవుతున్నాయి అనేది. డిలే కొద్ది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సార్ ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ ఆ డ్యామేజ్లో అయితే ఉంది, బట్ డ్యామేజ్ కంట్రోలబుల్ పొజిషన్ అయితే ఉంది ఆ పథకాల పరంగా అయితే ఓవరాల్గా. ఓకే. సో దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకునే పరిస్థితి ఏమైనా ఉందా? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగిచ్చాడు అనేటటువంటి భావన ప్రజల్లో ఉందని చెప్పేసి వైసీపీ మన తల్లికి వందనం ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కదా. అంటే సూపర్ 6 వర్సెస్ సూపర్ 9 క్వశ్చన్ కూడా ఉంది సార్ మామూలుగా. ఈ 1 yearలో మటుకు స్టిల్ అంటే పోల్చుకుంటున్నారు జనం, జగన్ ఇలా ఇచ్చాడు, వీళ్ళు ఇలా ఇచ్చారు, వాళ్ళు బెటర్, వీళ్ళు బెటర్. ఇప్పుడు మనం ఉన్నాం 170 నియోజకవర్గాల డేటాని ఓవరాల్గా స్టెప్ బ్యాక్ చేసి కన్సాలిడేట్ చేసి కంపేర్ చేసుకుంటాం. కానీ వ్యక్తి తాలూకు ఎవ్రీడే తన పనుల్లో తను బిజీగా ఉంటాడు. రోడ్డు బాగుందా, కాలువలు బాగున్నాయా, మున్సిపాలిటీ బాగుందా, దగ్గరలో ఏమైనా పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందా, లేదా స్కూల్ బాగుందా, తను ఈ కనబడతా ఉంటాయి. అప్పుడప్పుడు టీవీ ఆన్ చేసినప్పుడు 9:30 మూవీ టీవీ లేకపోతే యూట్యూబ్లో ఆన్ చేసినప్పుడు అది అంతవరకు మళ్ళీ మర్చిపోతాడు. సో మేజర్గా తన ఇంపాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకున్న ఒక పథకం తీసుకోండి అమ్మఒడి, అది ఫస్ట్ నుంచి వచ్చింది అనుకోండి, కంపారిటివ్ అప్పుడు ఫస్ట్ నుంచి వచ్చిందని ఉంటుంది. ఈ 1 year వెయిటింగ్ పీరియడ్లో కంపారిటివ్ తనకి అది బాగుంది అనిపిస్తుంది. ఈ 1 yearలోనే ఫ్రీ బస్ స్కీమ్ ఉంది అనుకోండి, ఇంతకుముందు జగన్ కంటే ఇది బాగా ఇచ్చారు కదా అనిపిస్తుంది. సో తనకి ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ పథకాలు ఓవరాల్గా కంటిన్యూటీ ఉంది. సో ఆ మధ్యతరగతి బిలో మధ్యతరగతి పీపుల్ మీద మటుకు కంపేర్ చేసినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏముందో టీడీపీ కొట్టేద్దాం అనుకున్నా, ఈసారి కూడా టీడీపీ కొద్దాం అనుకున్నా కానీ, లేదా కూటమి కొట్టేద్దాం అనుకున్నా, పథకాల సెక్షన్లో మటుకు అసంతృప్తి మధ్యతరగతి నుంచి బిలో మధ్యతరగతి వరకు, పేదరికం వరకు ఉంది. సో మరి అంటే ఈ 4 ఏళ్ళు ఓడి దగ్గర పెట్టుకుని ఇవన్నీ కంటిన్యూ చేస్తే జాగ్రత్త ఎక్కడ ఏమాత్రం లోటు రాకుండా ఆ గ్యాప్ పూడ్చాలి. ఇప్పుడు ఓట్ అనేది నెంబర్ ఆఫ్ లేయర్స్ మీద ఆధారపడుతుంది. ఎమ్మెల్యే డ్యామేజ్ చేసి పథకాలు వస్తుందా, డ్యామేజ్. సో ఇచ్చిన అది ఏ ఏరియాని బట్టి, ఇప్పుడు అమరావతి మీద ఉంటే అమరావతి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియాకి ఈ 360 degrees కవర్ చేస్తేనే ఆ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే 20-30% ఉంటుందో అది కన్వర్ట్ అవ్వగలుగుతారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు అమరావతి, పోలవరం ఈ 2 ఆంధ్రప్రదేశ్ జీవనాడులు అని చెప్పేసి అంటున్నారు కదా, వీటి మీద ప్రజలకు ఎమోషన్ ఉందా సార్? అసలు మనకు రాజధాని ఖచ్చితంగా కావాల్సిందే, అమరావతి రాజధాని అనే ఫీలింగ్ కానీ, పోలవరం ఖచ్చితంగా పూర్తి అవ్వాల్సిందే, వీళ్ళుంటే పూర్తి చేస్తారు అది అనేటటువంటి, అంటే ఓటుగా నేను ఎందుకు ఓటేస్తున్నానంటే పోలవరం పూర్తి చేశారు కాబట్టి, అమరావతి పూర్తి చేశారు కాబట్టి అని ఆలోచించి ఓటేసే పరిస్థితి ఉంటుందా సార్? ఇది మళ్ళీ దీనికి ఓటు చాలా లేయర్స్ వస్తుంది సార్. అంటే ఎమోషనే వ్యక్తి తాలూకు దినచర్యలో వచ్చే అవసరాలు ప్రధానంగా తను బాధిస్తాయి సార్. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను రెంట్ కట్టాలి, ఎవ్రీ మంత్ నేను స్కూల్ ఫీజులు కట్టాలి, ఎవ్రీ మంత్ కూరగాయలు ఖర్చు పెట్టాలి, ఎవ్రీ మంత్ నేను ఈ చిన్న బేసిక్ కరెంటు, వాటర్ సప్లై, మున్సిపాలిటీ, ప్లస్ దాటుతున్నప్పుడు వచ్చే రోడ్డు సమస్యలు, లేకపోతే నాకు అసలు ఉద్యోగం ఉందా లేదు, ఈ ఎక్కువ ఇవి దాటేశారు అనుకోండి. అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నదంటే ఈ స్టేజ్, బేసిక్ స్టేజ్ దాటేసినప్పుడు అప్పుడు జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి, కంట్రీ స్థాయి కూర్చొని దాని మీద డిబేట్లు ఉంటాయి. ఇతని దిన జరిగే అవసరాల్లో ఉద్యోగమే లేదనుకోండి, అప్పుడు ఊరిని మాట్లాడేకునే దానికి తప్పితే ఈ దాటం అనమాట. సో ఓటు ప్రధానంగా, అందుకే వీరి పథకాలు కూడా దీని గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంటారు మామూలు పార్టీలు కూడా. ఫుడ్ గురించి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ గురించి, పెన్షన్ల గురించి, డబ్బులు దాన్ని కంపెన్సేట్ చేయడానికి, అట్లీస్ట్ కూల్ పరచడానికి, సాల్వ్ చేయవు, అట్లీస్ట్ కూల్ చేస్తాయి అమౌంట్లు. ఇవి దాటితే, ఆ స్టేజ్ దాటితే నెక్స్ట్ లెవెల్ అతని ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లో నేను మళ్ళీ దీంట్లో లేయర్లు కోర్ టీడీపీ ఓటర్ అనుకోండి,
అసలు వాటర్ లేకపోయినా లేకపోతే నీళ్ళు లేకపోయినా రోడ్ లేకపోయినా ఇంకోటి లేకపోయినా అతను వైసీపీ గడు, అతను టీడీపీ క్యాస్డ్. అలాగే కోర్ వైసీపీ ఓటర్ కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ న్యూట్రల్స్ మధ్యలో ఉన్నవాడు అనమాట, కోర్ కాదు దాంట్లో. సో వీళ్ళ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది వీటికంటే దీంట్లో మళ్ళీ ఏరియా స్పెసిఫిక్. అమరావతి చుట్టుపక్కల ఉన్న వాడికి డిగ్రీ, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి లేకపోతే హిందూపురంలో ఎక్కడ ఉన్న వాళ్ళకి అమరావతి కోసం మనం ఓటేస్తున్నాం అన్నది ఉండదు, ఎందుకంటే వీళ్ళకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు గుంటూరు కానీ రాజధాని అనేది ఒక ఫీలింగ్ కదా, మనం పక్క రాష్ట్రాలకే పోతున్నాం, మనకంటూ ఒక రాజధాని ఇంతవరకు ఎవరూ కట్టలేదు అనే ఒక ఫీలింగ్ అసలు జనాల్లో లేదా? ఇప్పుడు మీకు అర్థమయ్యేది, ఆ బాక్స్లో ఒక కంప్లీట్ ఒక స్క్వేర్ బాక్స్ వేసుకోండి సార్, దాన్ని 4 భాగాలు డివైడ్ చేయండి. వ్యక్తిగత అవసరాలు ఒక బాక్స్లో వేయండి, ఇంకో బాక్స్లో ఎమ్మెల్యే యొక్క అవైలబిలిటీ, పనితీరు, దాకా అందరూ ఇచ్చి అతను చేయాలనుకునే ఉన్నాయి, ఇంకో బాక్స్లో సీఎం స్థాయిలో అంటే అమరావతి కానీ ఇంకోటి అనుకోండి, ఇంకో బాక్స్లో అసలు ఇచ్చిన పథకాలు ఎన్ని అంటే ప్రామిసెస్, పోల్ ప్రామిసెస్ అంటాం ఇవన్నీ అనుకోండి. ఇప్పుడు ఈ 3 ఫెయిల్ అయిపోయి ఓన్లీ సీఎం గారి పనితీరే బాగుంది అనుకోండి, ఓకే 75% పోయింది కదా మీకు. అవును, అదే సార్. సో తనకి అమరావతి అవసరమే, తనకి పోలవరం అవసరమే, బట్ ఎమ్మెల్యే దారుణంగా పనిచేస్తున్నాడు, పోల్ ప్రామిసెస్ ఏం చేయలేదు, వ్యక్తిగత అవసరాలు తీరలేదు. ఇప్పుడు తన ఎమోషనల్ బ్యాలెన్స్లో మీరు ఇట్లా సైకలాజికల్గా ఆలోచించారు సార్, 70% పోయింది. సో మీరు 50% వచ్చి దాటితే అట్లీస్ట్ కొన్ని మిస్ అయినా మిస్ అవుతాయి. ఎమ్మెల్యే పనితీరు బాగుంది, సీఎం గారు బాగున్నాయి, పర్సనల్ తీరలేదు, ఓకే ఈ కేటగిరీలో చేయాలి. సో అమరావతి పోలవరం లాంటివి పూర్తి చేస్తూనే పథకాలు ఇస్తూనే ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే తప్ప ఈసారి వెయిటేజ్ ఎక్కువ సార్. రోజు తనతో కనెక్ట్ అవుతుంటారు, తన అంటే వ్యక్తిగతం కాదు, తన ఒక స్ట్రక్చర్ కింద ఉంటుంది కాబట్టి కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఆయన పర్మిషన్ ఇస్తే కానీ రాదంట, లేకపోతే 4 రోడ్లు ఉంటే ఆ వీధికి రోడ్డు వేసారు, ఆ వీధిలో ఆయన ఉన్నాడు కాబట్టి వేసింది, మన వీధిలో రాలేదేంటి, ఈ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంటది. మరీ కకృత పడకుండా ఉంటే బెటర్, అంతేనా? కరెక్ట్, 100%. మరీ చికెన్ షాపుల దగ్గర, మందు షాపుల దగ్గర, రియల్ ఎస్టేట్ దగ్గర బాగా కరప్షన్ అలిగేషన్స్ అయితే బాగా వచ్చేసారు. ఖచ్చితంగా కొరడా జులిపించాల్సిందే 100%. ఆబ్వియస్గా ఇది సీఎం గారికి లేకపోతే ఇంకొకరికి ఐడియా ఉంటుందని కాదు, మా ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ. ఎస్, సరే మనం ఫైనల్కి వచ్చేద్దాం. సరే, మా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమికి అయితే ఇబ్బంది లేదంటున్నారు, సంవత్సర ఫలితాల పట్ల మిశ్రమ అభిప్రాయాలు, సరే అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. కాసేపు ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి తెలంగాణకు వద్దాం. మీరు తెలంగాణలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కదా, ఏంటి మరి రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల, ఆయన గవర్నమెంట్ పట్ల ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఏంటి? సరే, ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో బీహారు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ మొత్తం అన్ని కలిపి ఒకటేసారి స్టార్ట్ చేస్తారు. టేజర్ లాగా చెప్పండి. అంటే ఇది రేవంత్ రెడ్డి నవంబర్ కంప్లీట్ బాగుందా లేదంటే ఇబ్బంది? సరే, ఇది అన్యాక్సెప్టబుల్. ఎవరైనా బాగుంది అంటే మటుకు అది తెలంగాణలో అది తప్పవచ్చు సార్. అది ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అది ఎవరికి ఓట్ బ్యాంకింగ్ ఎక్స్ట్రా మారుతుంది, ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అవుతుంది అనేది మటుకు అది నెంబర్స్ తో ఉంటే ఎందుకని ఇక్కడ పథకాలు కానీ మిగతా విషయాల్లో కానివ్వండి ఏం తేడా పడాలి జరిగాయి? మేబీ ఆ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లేదా ఎవరైనా సలహా సంప్రదింపులు ఎలా చేస్తున్నారు, కానీ ఒక ఇష్యూని అడ్రస్ చేసే దాంట్లో ఎక్కువ మోర్ డ్యామేజ్ జరుగుతుంది సార్. పట్టుకుంటే కాలుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇష్యూ రైట్ రాంగ్ అనే గురించి అట్లేదు, నేను ఇష్యూ గురించి కూడా మాట్లాడలేదు, మర్మగర్భంగా అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది స్టేట్ వైడ్ కాన్సెప్ట్ అనుకోండి, అది ఇమేజ్ మీకు బిల్డ్ చేయకపోయినా పర్లేదు కానీ డ్యామేజ్ చేయకూడదు. ఓకే, అది ఇంప్లిమెంటేషన్స్లో చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాలు టచ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్గా చేసుకొని అందరూ హర్షించే విధంగా లేకపోయినా పర్లేదు, బట్ అది మోర్ డ్యామేజ్ అయ్యి ఎమోషనల్ ఓట్ బ్యాంకింగ్, ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్లో వేరే ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అవ్వకూడదు. అక్కడ స్ట్రక్చర్లో చేసుకోవడంలో బాగా నెగిటివిటీ ఉంది. అంటే చెప్పేదానికి ఇబ్బంది పడుతూ చెప్తున్నాను చాలా విషయాలు. నవంబర్లో నాకు అర్థమైంది. అంటే ఆ మందం బీజేపీ పెరుగుతోంది అంటున్నారు, వాస్తవేనా? బీజేపీకి ఆ లీడర్షిప్ కొరత ఉంది సార్ కంప్లీట్గా. ఇందాక సేమ్ ఏపీలో డ్రైవ్ చేసి నిలబడి ఓట్ బ్యాంకింగ్ అవకాశం ఉంది ఆబ్వియస్గా, కానీ పుల్ చేయాలంటే ఒక ఫేస్ కావాలి. సో బండి సంజయ్ లాంటి ఫేస్ కానీ లేదంటే ఈటల రాజేంద్ర లాంటి ఫేస్ కానీ అది ఎవరైనా స్ట్రాంగ్ హోల్డ్ సరిపోవట్లేదు. ఉన్న వాళ్ళకైనా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, లేదా కొత్త వాళ్ళకైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉండాలి. అంటే లేదా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ చేయకుండా, బికాస్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ బెస్ట్ ప్లేస్ టు ఆక్యుపై ఫర్ ద బీజేపీ. మీరు బీజేపీ అయినా కూడా బీజేపీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, నాకు బీజేపీ అనో లేకపోతే ఇంకోటనో కాదు. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వగలిగితే ఎవరికైనా కానీ అది పుల్ చేయగలుగుతారు నెట్వర్కింగ్, బికాస్ ఆల్రెడీ వాళ్ళకి నెట్వర్క్ ఉంది, వాళ్ళకి కావాల్సిన సమీకరణాలు కావాల్సినటువంటి బాక్స్లో కూర్చుంటుంది హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ పోల్ పరంగా చెప్పాలంటే. సో ఈ కక్ష రాజకీయాలు అనేవి రెండు రాష్ట్రాలు ఎలా ఉన్నాయంటారు? అంటే మేము తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నామని ప్రభుత్వాలు అంటున్నాయి, లేదు మీరు కక్ష తీర్చుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. అఫ్ కోర్స్ గతంలో వాళ్ళు కూడా ఇలాగే చేసినప్పుడు వీళ్ళు కూడా ఇలాగే అంటారు అనేది ఇంకో థియరీ ఉంది. ఈ అరెస్టులు కానీ ప్రజలు ఓట్ బ్యాంకింగ్ ఏం పెద్ద ఎక్స్ట్రా కన్వర్ట్ అవుతారు, కన్వర్ట్ అవ్వకపోవడం డ్యామేజ్ ఎక్కువ అవుద్ది. రెడ్ బుక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అరెస్ట్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఇట్లాంటి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో వర్కౌట్ అవుతాయి.
పీపుల్ యాక్సెప్ట్. ఎందుకంటే ఊర్లలో బామరుదులు అన్నదమ్ములు కూడా ఇంకా నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావకు అన్న లెవెల్లో పార్టీల పరంగా డివైడ్ అవుతారు. బికాస్ హ్యూజ్ మెంటల్ స్ట్రెస్తో ఎమోషనల్ హైలో ఉంటుంది ఆ టైంలో. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ చెల్లెళ్ళు మా చెల్లెలు మళ్ళీ కూర్చొని మాట్లాడు అయిపోయింది అని ఎవరు గెలిచిన వాడిపోయినా మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ నార్మల్ అవుతారు. ఎక్సెప్షనల్ కొన్ని ఏపీలో కొన్ని తెలంగాణ కొన్ని పాకెట్స్ చెప్తే నార్మల్ అవుతాయి, అంటే జనాలు ఫ్రీ హ్యాండ్ అవుతాయి. దాని మీద అప్పుడు అలా చేసావు కదా అన్ని మాట్లాడుకున్నాం కదా జోకుల విధంగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే అప్పుడు హార్ష్గా మాట్లాడగల మాటలే తర్వాత జోకులు అవుతాయి. బట్ ప్రభుత్వాల మీద అదే లెవెల్లో కంటిన్యూ అవుతుంది అనుకోండి, వాళ్ళకి కావాల్సింది రెడ్ బుక్ అంటే ఎక్కువ గ్రీన్ బుక్. అంటే ఎవరి మీద అరెస్ట్ చేసాం, అప్పుడు ఏం అరెస్ట్ చేసాం అంటే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో మనం ఎన్ని జాబ్స్ కరెక్ట్గా తీసుకొచ్చాం, ఇంతమంది కంటే ఇప్పుడు రోడ్స్ ఏం కన్వర్ట్ చేసాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది నియోజకవర్గం. కార్యకర్త అనేవాడిని కూడా సాటిస్ఫై చేయడం. కార్యకర్త ముందు ఓటేస్తాడు, ఇప్పుడు ఓటేస్తాడు సార్. కాదు, ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉండేది. అన్న ఆ రోజు మమ్మల్ని ఇచ్చేసాడు అని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించు అనే ఒక ఫీలింగ్లో ఉన్నవాడికి సరే ఈ సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా అది కొంత ఎక్స్ట్రీమ్ అయితే ఏమవుతుందంటే సినిమాలాగే సార్. ఇప్పుడు బాగా వీరాభిమానికి ఏమున్నా తొడగొట్టినా లేకపోతే ఇంకోటి చేసినా ఫ్యాన్కి నచ్చుద్ది సినిమా. ఫ్యాన్లో 10% 15% కార్యకర్త ఎంతమంది ఉంటారు సార్ ఒక పార్టీకి? ఎంత పర్సెంటేజ్ ఉంటారు? బిలో 10% లోపలే ఉంటారు, కానీ మామూలు పర్సెంటేజ్లో ఎక్కువ దాటరు కదా, హార్డ్లీ 1% అటు. సో వీళ్ళ పర్స్పెక్టివ్లో పెట్టుకుని మీరు ఎక్కువ 90% డ్యామేజ్ చేసుకోకూడదు. ఓకే, కార్యకర్తలు సాటిస్ఫైడ్ అవుతారు కదా అనేది. దాన్ని ఆబ్వియస్గా సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఫైనాన్షియలీ అలా ఆర్థికంగా అవచ్చు, సపోర్ట్ పరంగా చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే కార్యకర్తలు డ్రైవింగ్ ఫోర్స్ పెట్టింది రెండుటి. బట్ అదే ప్రధానమై ప్రజల ఓట్ బ్యాంకింగ్ పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్తోనే ముగించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఆ సర్వే ఏదైతే ఉందో ఆ సందర్భంగా అనేక అంశాలు చెప్పారు. కానీ ఈ కూటమి నాయకత్వం వహించేటటువంటి అంశం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకురావడం పట్ల చాలా ఆక్షేపణలు వస్తుంది. అసలు ఆయన పేరు ఎందుకు తీసుకొస్తాడు, ఆయన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నారు, రాజకీయాలకు పట్టించుకోవట్లేదు, రాజకీయాలు మాట్లాడట్లేదు, కొన్ని దశాబ్దాలు అయిపోయింది రాజకీయ వేదిక మీద కనపడి. ఇది కావాలనే లోకేష్కి ఏదో ఎర్త్ పెట్టడానికి చేయించినటువంటి పని. అసలు అయితే పవన్ కళ్యాణా, లేదంటే లోకేషా, చంద్రబాబా, లేదంటే మరొకళ్ళ తప్ప రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ని ఎంతమంది కోరుకుంటున్నారా, ఇదంతా అవాస్తవం, తప్పు అని చెప్పేసి ఇంకో పక్క. ఇలా రెండు వైపుల నుంచి అదొక కొట్లాట అయితే జరిగింది. మీ అభిప్రాయం ఏంటి అసలు? మీ దీని గురించి అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారు ఆ రోజు? ఆన్ యావరేజ్ ఆ క్వశ్చన్లో నెంబర్స్ నాకు గుర్తున్నది, ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ మర్చిపోవచ్చాను, బట్ రౌండ్ ఫిగర్ నాకు గుర్తున్నాయి. టీడీపీ వాళ్ళని అడిగినప్పుడు 7% వచ్చింది కదా. అసలు ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు తీసుకొచ్చారు? మనం సర్వే స్టార్ట్ చేసినప్పుడు సార్ ప్రతి నియోజకవర్గం, ఇప్పుడు మీరు రిపోర్ట్ కొంటారు కదా ఎవరన్నా కానీ, paraville.comలో వెబ్సైట్లో ప్రతి రిపోర్ట్ ఉంటుంది. మీరు దాంట్లోకి వెళ్ళి చూశాక 1 2 3 4 5 6 ఉంటుంది. 6 అనే అతను మేబీ ఒక మండల స్థాయిలో ఒక 4 విలేజ్లే, అంటే మనం ఒక నెంబర్ పెట్టుకుంటాం, అట్లీస్ట్ 5,000 3,000 ఓట్లు ప్రభావితం చేయగలుగుతాడా అనేది. సో నియోజకవర్గంలో 6వ స్థాయి వరకు వెళ్తాం. వీళ్ళు ఉన్నారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం, లేదా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు, ఇంకా ఎవరు పార్టీలో జాయిన్ అవ్వాలి. ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నారు, ఆయన ఏ పార్టీ చెప్పితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వీళ్ళ పేర్లు కూడా రాస్తాం, సో దట్ రిపోర్ట్ తీసుకునేవాడికి ఉపయోగపడుతుంది. అలాగే స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు కూటమి పరంగా 1 లోకేష్ గారు, 2 చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పురంధేశ్వరి గారు, లేకపోతే భువనేశ్వరి గారు, వీళ్ళంతా వచ్చారు. 5 లోకేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అది ఫస్ట్లో లేదు. 1% ఎక్కడైనా యాడ్ అవుతున్నప్పుడు మనకు ఆబ్వియస్గా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆప్షన్ యాడ్ చేయాలా అడుగుతున్నారంటే 1% ఎక్కడ అడిగితే యాడ్ చేస్తారా, లేదంటే కావాలని అడిగితే యాడ్ చేసాం సార్, అడిగితే యాడ్ చేసాం. సో ఇనిషియల్గా అయితే లేదు, ఎందుకంటే కూటమిలో ఆయన లేరు కాబట్టి, అంటే ఈ రాజకీయాల్లోనే లేరు కదా ఆయన. బట్ ఇగ్నోర్ ఎందుకు చేయమంటే 1% కూడా వి మేక్ షూర్ దట్ ఇంక్లూడ్ అవ్వాలని. బికాస్ మీరు రెస్టారెంట్కి వెళ్ళి 96% చికెన్ బిర్యానీ పెట్టినా, ఒక 5-6 మంది పెరుగన్నం పెట్టినా తీసేయండి, దాన్ని అనలేము. దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది అన్నప్పుడు కొంతమంది 6% కావచ్చు, 7% కావచ్చు, యావరేజ్గా 11% కావచ్చు. మీకు రాయలసీమలో మొన్న అరౌండ్ 20 to 23% వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి నాయకత్వం కోరుకుంటున్నారు అంటే కూటమి తరపున జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు. నేను చెప్పేది పులివెందల్లో. ఓకే, ఓన్లీ పులివెందులు అనే ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని పర్సంటేజ్ తీసుకుని అడిగితే దాంట్లో 22%, బికాస్ దే హ్యావ్ డైరెక్ట్లీ ఇష్యూ విత్ లోకేష్ గారు కదండి, పవన్ కళ్యాణ్ గారితో ఉంది కదా. సో మేబీ దే హ్యావ్ కంఫర్టబుల్ విత్ ద. అంటే దీన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక యాక్టివ్ అయ్యి రాజకీయాల్లోకి వస్తే ఈ పులివెందుల్లో జూనియర్ ఎన్టీఆర్ కావాలి కూటమి తరపున అంటే బాగుంటుంది అన్న వాళ్ళు రేపు ఒకవేళ ఆయన నిజంగా వస్తే
వైసీపీకి కాకుండా వేరు అలా కాదు సార్. ఇప్పుడు దీంట్లో మనం ఓట్ నెంబర్ 100 మందిని అడుగుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 100 మందిలో తర్వాత వెనక్కి బ్యాక్ ఎండ్ మనం వెరిఫై చేస్తున్నప్పుడు దీంట్లో ఇంతకుముందు ప్రీవియస్ ఓట్ బ్యాంక్ ఎవరికి వేసారు అనుకున్న దానికని టీడీపీ వాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ కు ఓటు వేయని వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకున్నారు అంతేనా? అంతే. వాళ్ళలో మీరు ఏది పులివెందులో అదే 7% చెప్పాము చూడండి కూటమిలో, ఆ 7% టీడీపీ ఓట్లు వేసిన వాళ్ళే. ఓకే. ఈ 7% డ్యామేజ్ చేస్తారా, ఆయన వస్తే యాడ్ అడ్వాంటేజ్ అవుద్దా, ఎమోషనల్ కరెక్ట్ అది ఉంటుంది. మీరు ఇంత జర్నీ ఉన్నప్పుడు రామారావు గారు ఉన్నారు, మామూలుగా హరికృష్ణ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ జర్నీని అసలు డినై చేసి జీరో. ఇప్పుడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవట్లేదు అని ఎవరైనా అనుకుంటే మటుకు అది అవివేకం అవుద్ది. 7% అనుకుంటున్నారా, 20% అనుకుంటారా, 1 అది ఉంటుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరు ఎందుకంటే ఆయనకుంటే ఒక వ్యక్తిగతంగా ఉండే ఫ్యాన్స్ ఉంటారు కదా. నేను ఎవరు మాట్లాడరు, ఎవరు అభిమానులు లేరని నేను అనట్లేదు, అలా కాదు. ఆయన రాజకీయాల్లో లేడు కదా, ఆయన్ని ఇక్కడ ఒక పాయింట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ కరువు చూసింది సార్. ఒకప్పుడు లోకేష్ గారికి మాట్లాడితే ట్రోల్ చేసేవాళ్ళు, నిలబడితే ట్రోల్ చేసేవారు, ఏమైనా చెప్తే ట్రోల్ చేసేవాళ్ళు, ఏ చిన్న మజ్జిగ షాప్లో అయినా ట్రోల్ చేసేవాళ్ళు, టీ షాప్లో. అక్కడి నుంచి ఇప్పుడు వరకు అతను మాట్లాడే మాటకి వైరల్ అయ్యి రెడ్ బుక్ గురించి మాట డిస్కషన్ వచ్చింది. ఈ కరువు చూసాం. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్, ఈయన లీడ్ చేసుకుంటే బెస్ట్ అనే డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు అక్కడి నుంచి ఈయన 7% స్టిల్ దే ఆర్ స్టిల్ యాక్సెప్టింగ్. బట్ ఇక్కడ పాజిటివిటీ కూడా, ఇక్కడ అంతా 7% చూస్తున్నారు. బట్ లోకేష్కి వచ్చిన 43% మర్చిపోతుంది. ఇప్పుడు ఈ 7% నాకు క్లియర్గా చెప్పండి, ఇది హైపోథెటికల్ క్వశ్చనే కావచ్చు. అడగండి. జూనియర్ ఎన్టీఆర్ కావాలి అని చెప్పేసి కోరుకునే ఈ 7% లోకేష్ని యాక్సెప్ట్ చేస్తారా? లోకేష్ ఓటేస్తారా? అంటే జూనియర్ ఇద్దరు, లేదంటే నేను అసలు పొరపాటును కూడా వీళ్ళు లోకేష్ గారికి ఓట్లు వేసేవాళ్ళే సార్. వేసేవాళ్ళు టీడీపీకి ఓట్లు వేసేవాళ్ళు, టీడీపీకి ఓట్లు వేసేవాళ్ళు, కూటమిని ఎవరు లీడ్ చేయాలి? కాదు. జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయ ఎన్నికలో లేడు, లోకేషే ఉన్నాడు, లోకేష్ వర్సెస్ అదర్స్ అన్నప్పుడు ఈ టీడీపీలో ఉన్న ఈ జూనియర్ ఎన్టీఆర్ ని కోరుకునే 7% లోకేష్ ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. బట్ లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు ఈ 7% అడిపోతారు. ఓకే. ఎస్. రైట్. ఫైనల్గా మనం ముగించే ముందు మరేంటి 2 రాష్ట్రాల్లో ఇంకేదన్నా వ్యాక్యూమ్ కనిపిస్తోందా? ఇంకేదన్నా వేరే శక్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది? కొత్త పార్టీలకి, కొత్త నాయకత్వానికి అవకాశం ఏమన్నా? అంటే ఈ కూటమి ఏడాది కానివ్వండి, లేదంటే తెలంగాణలో ఈ సంవత్సరంన్నర పాలన చూస్తుంది. ఎందుకంటే అక్కడ షర్మిల వంటి వాడు ఉన్నారు, ఇక్కడ వేరే ఇప్పుడే పార్టీలు కానివ్వండి. మీరు పాలిటిక్స్ చూసుకుంటే అది బీజేపీ రాకముందు బీజేపీ కోసం బీజేపీ వచ్చి స్పేస్ క్రియేట్ చేస్తుంది. రామారావు రాకముందు స్పేస్ రెడీగా లేదు. స్పేస్ ఒక నాయకుడు, ఒక విధానం, ఒక ఆలోచన, ఒక నేరేటివ్ వచ్చి బిల్డ్ చేస్తుంది. అలాగే ఎంజీఆర్ కావచ్చు, ఎనీ పార్టీ ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు అది రాజకీయాలు పుట్టక ముందు రాజుల కాలం ఉన్నా సరే ఎప్పుడు స్పేస్ ఉండదు. ఒక నాయకుడు, ఒక ఆలోచన, దాన్ని స్పేస్ క్రియేట్ చేసుకొని ఆ స్పేస్ చూపిస్తుంది. ఆ స్పేస్లో 18% వస్తుందా, 50% వస్తుందా, పార్టీ పెట్టగానే గెలుస్తారా, టైం తీసుకుంటారా జగన్ గారు అని రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి. ఆల్వేస్ ఒక న్యూ పార్టీకి, కొత్త పార్టీకి ఎప్పుడు ఒక స్పేస్ ఉంటుంది కొత్త లీడర్కి. అది ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు. ఆ లీడర్ చెప్పే మాటలకి ప్రజలు కన్విన్స్ అయ్యి ఆ నేరేటివ్ని ఒప్పుకొని బిల్డ్ చేసుకుంటే అతను గొప్ప లీడర్ అవుతారు. ఆ స్పేస్ క్రియేట్ అవుద్ది. అది మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.